స్టార్ట్. నమస్తే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పిఎస్ఎస్ఎం అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్ తరఫున గుడ్ ఆఫ్టర్నూన్. మనము ప్రతి ఆదివారం సండే అన్నదానం ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్తో ధ్యానం క్లాస్ జరగబోతున్నాము. ప్రతి ఆదివారం మనకు ఒక సీనియర్ మాస్టర్స్ వచ్చి ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, మళ్ళా వాళ్ళ ఒక అనుభవము, వాళ్ళు ధ్యానంలో ఎలా వచ్చారు అనేది డీటెయిల్గా ఒక ఆధ్యాత్మికత, ధ్యానం గురించి, స్పిరిచువాలిటీ గురించి వాళ్ళు చక్కగా ఆత్మజ్ఞానము అందరికీ, పిరమిడ్ మాస్టర్స్కి, పిరమిడ్ మాస్టర్ కానే వాళ్ళకి, పిరమిడ్ మాస్టర్స్ కాబోయే వాళ్ళకి, ఫ్యూచర్లో మెడిటేటర్స్ అయ్యే వాళ్ళకి అందరికీ ఈ ఒక జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మన ముందున్నారు శ్రీమతి ప్రమీలా మేడం ఫ్రమ్ డ్రోన్. మేడం గారు చక్కగా ఇప్పుడు మనకి ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు. మేడం ప్రమీలా మేడం, స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు పిఎస్ఎస్ఎం అక్షయ పాత్ర అన్నదానం సభలకు. థ్యాంక్ యూ మేడం. మేడం అందరూ వీడియోస్ ఆన్ చేసుకోరా? మాస్టర్స్ అందరూ మీ వీడియోని మీరు ఆన్ చేసుకోవాలి దయచేసి. ఆన్ రాదా మేడం? మీరు కూడా కనిపించండి మేడం. నా వీడియో ఆన్ ఉంది, చూడండి. ఉన్నారా? కనిపించట్లేదా? చూడండి చూడండి, రెడ్ చున్నీ వేసుకొని వచ్చాను. అలానా? కనపడుతున్నానా? చూడండి. ఆహా లేదు మేడం. చిన్ని లేదంటున్నారేంటి? వీడియో ఆన్ కదా. ఆన్ మిస్. ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. మనము మొదటగా సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించాలా మేడం? చేయించండి మేడం. ఓకే, అది లాస్ట్ లో ఉంటుంది. క్లాస్ అయిన తర్వాత చేయించడము, ధ్యానం ఎలా చేయాలని లాస్ట్ లో చెప్పండి. క్లాస్ అవుతుంది లాస్ట్ 5 minutes లో కొత్త వాళ్ళకి అని చెప్పేసి అప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టండి. అంటే ఇప్పుడు లాస్ట్ లో చెప్పాలా మేడం? లాస్ట్ లోనే చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టేసేయండి. ఇప్పుడు ధ్యానంలో కూర్చో. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేయండి. లాస్ట్ లో ధ్యానం చెప్పి క్లాస్ చెప్పండి. లాస్ట్ లో ధ్యానం గురించి చెప్పండి. ఓకే మేడం. ఇప్పుడు నేను క్లాస్ అదే గీతా మేడం ఆధ్యాత్మిక సేవ గురించి చెప్పమన్నారు. అవునవును, అదే కదా, ఆ కాన్సెప్ట్ గురించి చెప్తాను. ఓకే. మొట్టమొదట జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు. మేడం గారికి కూడా ధన్యవాదాలు. ఈ శ్రీరానంది తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ప్రకృతి మాతకు ధన్యవాదాలు. మాస్టర్స్, ఈరోజు మనము చక్కగా ఆధ్యాత్మిక సేవ గురించి తెలుసుకుందాం. మాస్టర్స్, ఏది కూడా మనకి ధ్యానంలో రాకముందు, నాకైతే ధ్యానం రాకముందు ఏమీ తెలియదు. అంటే అసలు వాటి అంతరార్థాలు తెలుసుకోవాలి అంటే ధ్యానంలో వస్తేనే మనకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఫస్ట్ ఏదో వింటాము, ప్రాపంచికంగా ఏదో వింటాం, కానీ అసలు వాటికి ఏంటి అంతరార్థం అనేది మనకు తెలియదు. అది ఒక ధ్యానంలో వస్తేనే కానీ నాకైతే అర్థం కాలేదు. పత్రిజీ కాన్సెప్ట్ వింటూ ఉంటే ఇన్ని అర్థాలు ఉన్నాయా అనేసి నేను అనుకున్నాను. అసలు సారు ఒక్కొక్క దానికి ఎంత అంతరార్థాలు చెప్తున్నారు అంటే అది ఎంత విన్నా కానీ అయిపోయేది కాదు. అదొక నిధి. సార్ అందిస్తున్న జ్ఞానం మనకి అది ఒక నిధి లాంటిది మాస్టర్స్. అసలు ఎంత తవ్వినా గానీ వస్తూనే ఉంది. ఇది సముద్రము, అసలు సముద్రం లాగా అసలు జ్ఞానం అనేది. నాకైతే అబ్బా ఇంత జ్ఞానం ఉందా అని అనిపిస్తూ ఉంటుంది రోజు. సార్ ఎంత పంచుతున్నారు మనకి. సార్కి మనం ఎంత రుణపడి ఉన్నాం అనేసి నాకు అనిపిస్తుంటుంది ప్రతిరోజు. ఈ ధ్యానంలో రాకపోతే అసలు మనం ఎలా ఉండేవాళ్ళమో, అసలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనేది తెలిసేది కాదు. ఉంటాం, జీవిస్తాం, కానీ ఎలా జీవిస్తున్నామో అన్నది మనకి అర్థం కాదు. ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మనం ఎరుకతో ఉండగలుగుతాము. ఎలా మాట్లాడుతున్నాము, ఎలా
అసలు ఎలా ఉంటున్నాము, ఎలా నడుచుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు ఎరుక అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనల్ని మనము సవరించుకుంటాము. ఇక్కడ స్వ అధ్యాయం అంటే పుస్తకాలు చదవటమే కాదు, స్వ అధ్యాయం మనల్ని మనం రోజు పరిశీలన చేసుకుంటాం. ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఈ రోజు నేను ఎలా ఉన్నాను, ఈ రోజు రేపటికి తేడా ఏంటి, నిన్నటికి తేడా ఏంటి, అట్లా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం మాస్టర్స్. ధ్యానం గంటలు చేసినంత మాత్రాన, పుస్తకాలు చదివినంత మాత్రాన, క్లాసెస్ విన్నంత మాత్రాన ఇది కాదు అంటే గొప్ప ఏం కాదు. అంటే మనము నిజ జీవితంలో ఎలా ఉంటున్నామో, ఎవరితో ఎలా నడుచుకుంటున్నామో, ఎంత నిజాయితీగా ఉంటున్నామో, మనము ఎంత సార్ చెప్పిన అవి సూత్రాలను మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ ఎలా చేసుకుంటున్నాము అన్నదే ముఖ్యమండి. మనము ధ్యానం చేస్తున్న మాత్రాన అసలు మనం ఎలా వినియోగించుకుంటున్నాము, సార్ చెప్పిన మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అన్నదే ప్రతిరోజు నేనైతే నా జీవితంలో ప్రతిరోజు నేను విశ్లేషించుకుంటున్నాను. ధ్యానం చేయకముందు నాది నాకే కరెక్ట్ అనుకునేదాన్ని, అసలు అన్నిటి కొట్టి పడేసేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణము ఎరుకతో ఉండాలి, ఉంటాము కూడా సాధన చేస్తే. కాబట్టి మనము ఆ ఎరుకతో ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు మాస్టర్స్. సరే, ఈ రోజు మనము సేవ, ఆధ్యాత్మిక సేవ గురించి చెప్పుకుందాం. మన పిరమిడ్ మాస్టర్స్, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో మంది సేవ చేస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్స్. అంటే ఈ పిఎస్ఎస్ఎం లో ఈ రంగంలోనే కాక వేరే రంగాలలో కూడా అందరూ కూడా రకరకాలుగా ఎవరికి వారికి తోచిన విధంగా వారు అందరూ సేవ చేస్తూనే ఉన్నారు. అంటే మన ఇప్పుడు ఎవరికి తోచినట్లు వారు సేవ అనేక మంది చేస్తున్నారు. కానీ ఈ సేవ అన్న పదానికి ఆ సరి అయిన అర్థాన్ని మన పత్రి సార్ చెప్పడం ద్వారా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ సేవ అంటే వ్యాపారానికి, ఉద్యోగానికి, మన కుటుంబ ధర్మానికి విభిన్నమైనది. అంటే మన ఇంట్లో వాళ్ళకి మనము ఏమైనా చేస్తాం అనుకోండి, సేవ చేస్తాం అనుకుంటాము. అసలు అది సేవే కాదు అంటారు. ఒక భార్య భర్తకు చేసే సేవ, భర్త భార్య చేసే సేవనే కాదంటారు. ఎందుకు అంటే భార్య ద్వారా భర్త లబ్ధి పొందుతున్నారు, భర్త ద్వారా భార్య కూడా లబ్ధి పొందుతుంది. కాబట్టి భార్య భర్తకు చేసే సేవ ఏదో రాత్రి కాళ్ళు ఒత్తడాలు అట్లా ఏదైనా సేవ చేస్తాం అనుకోండి, అసలు అది సేవే కాదు. మనం ఏమనుకుంటాం, అబ్బా భర్తకు ఆమె భలే సేవ చేస్తుంది అంటారు. అసలు అది సేవనే కాదు అన్న సత్యాన్ని నేను ఈ ధ్యానం వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. అంటే సార్ చెప్పేది ఏంటి అంటే అది చేసేది మన ధర్మము, అంటే మన కర్తవ్యం, అంతేకాని అది సేవ అని అనటానికి వీల్లేదు అంటాడు. దీనికి సార్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక కార్మికుడు ఉన్నాడండి. ఒక కార్మికుడు అతడు బస్తాలు మోస్తాడు. ఒక 10 బస్తాలు మోస్తాడు అనుకోండి, దానికి తగ్గట్టు అతనికి మనము ప్రతిఫలం ఇస్తాం. అంటే అతడు ఎంత పని చేస్తున్నాడో దానికి తగ్గట్టు మనము డబ్బులు ఇస్తాం అతనికి. అది సేవ ఎలా అవుతుంది? అది సేవ కాదు. తర్వాత ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఇంగ్లీష్ ప్రొఫెసర్. అతడు ఇంగ్లీష్ టీచ్ చేస్తాడు. అతడు నెలకి తనకి తగినంత ప్రతిఫలం తీసుకుంటాడు. ఒక 10,000 15,000 ఏదో తన కష్టానికి తగ్గ ఫలితాలు అతడు తీసుకుంటాడు. అదే విధంగా ఈ రోడ్లను కూడా అంటే చూడండి, మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోడ్లను క్లీన్ చేస్తారు, అన్ని పనులు చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ కష్టానికి తగినంతగా వాళ్ళు అక్కడ జీతం తీసుకుంటున్నారు. అది సేవ కానే కాదు. అంటే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, మనము ఏ జీతము తీసుకోకుండా మనం ఉడిచినాం అనుకోండి, కాలువలు క్లీన్ చేస్తున్నాము, ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు. కానీ మనకి గవర్నమెంట్ ద్వారా మనం జీతం తీసుకుంటున్నాం కదా, అది ఎంత మాత్రము సర్వీస్ కానే కాదు. అది మనం అక్కడ దానికి తగ్గ ఫలితాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి అది సేవ కానే కాదు అనేసి మన పత్రి సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తల్లిదండ్రులు సేవ చేస్తున్నాం అంటారు. తల్లిదండ్రులు సేవ
చేస్తున్నాం అని అంటాము, కానీ అది సేవ కాదు. ఎందుకంటే మనము ఇంత పుట్టి పెరిగి ఇంత పెద్దవాళ్ళమైనాము అంటే వాళ్ళు మనకి చిన్నప్పుడు మనకు చేత కానప్పుడు ఎన్ని చేసేటారు, మనకి ఇంత పెద్దవాళ్ళమైన మనకి ఎన్నో చేసేటారు చిన్నప్పుడు. కాబట్టి అది కూడా సేవ కాదు, వాళ్ళ ధర్మం అది, అంతే బాధ్యత. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మన తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మనము చిన్నప్పుడు మనల్ని వాళ్ళు చూసుకున్నారు కాబట్టి వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు మనం వాళ్ళని చూసుకోవాలి. అది మన బాధ్యత, మన కర్తవ్యం, మన ధర్మం, అంతే కానీ అది సేవ ఎంత మాత్రము కానే కాదు అనేసి మనకి పత్రి సార్ చెప్తారు. మామూలుగా అటువంటివి ఆ సేవకి ఏది కూడా ప్రత్యేకమైన పురస్కారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ మనము అధర్మం చేసినాం అనుకోండి, దానికి తగ్గ శిక్ష ఉంటుంది. ఇక్కడ మామూలుగా మనము ఈ మన ధర్మాలు మనం ఆచరిస్తే వాటికి ప్రత్యేకమైన పురస్కారం అంటూ ఏమీ ఉండదు. కానీ సేవ చేస్తే, అంటే సేవ అంటే ఏంటి అంటే మనకు కాని వాళ్ళకి మనం సేవ ఏదైనా చేస్తే అది సేవ కిందకి వస్తుంది. మన ఇంట్లో వాళ్ళకి చేస్తే అది సేవ కానే కాదు, అది ఒక ధర్మము అనేసి అంటున్నారు. మన ఇంట్లో పిల్లలకు చదువు చెప్పినాము, ఇంట్లో పిల్లలకు చదువు చెప్తాము. మన ఇంట్లో పిల్లలకి కాకుండా ఎదురింటి పిల్లలకి, పక్కింటి పిల్లలకు కూడా మనకేదో మనకు తెలిసిన జ్ఞానాన్ని, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ నేర్పించచ్చు, తెలుగు వస్తే తెలుగు నేర్పించచ్చు. అట్లా మనము ఫీజు తీసుకోకుండా ఫ్రీగా మనం చెప్తాం చూడండి, అది సేవ. మన ఇంట్లో పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా నేర్పిస్తే, ఏదైనా మనం నేర్పిస్తే అది సేవ అనబడుతుంది. అంతేకాని మనము ఫీజు తీసుకుంటే అది సేవ కానే కాదు అనేసి అంటారు. మన ఇంట్లో తల్లిదండ్రులతో పాటు మన పక్కన ఎవరికైనా ముసలి వాళ్ళకి కానీ వేరే వాళ్ళ వాళ్ళకి ఏదో ఒకటి మనకు ఫ్రీ టైంలో వాళ్ళకు ఏదో మంచి మాటలు చెప్పడము, లేదా ఏదైనా చెప్తామో అనుకోండి, అది సేవ వస్తుంది. అంతేకాని మన ఇంట్లో వాళ్ళకి మనము ఏది చేసినా గానీ అది సేవ క్రిందికి రానే రాదు అనేసి మన గురువు గారు చెప్తారు మాస్టర్స్. ఇక్కడ అతిథి సేవ అనేది కూడా ఉంది. ఈ అతిథికి, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం కల్పిస్తాము. కాఫీ, టీయో ఏదో టిఫినో ఏదో చేసి పెడతాము. అదైతే అతిథి మన ఇంటికి వచ్చిన అతిథికి చేసే సేవ అయితే అతిథి సేవ అనేసి చెప్పుకోవచ్చు అనేసి మన గురువు గారు చెప్తారు మాస్టర్స్. ఏదైనా సరే మనము ఇప్పుడు ధ్యానం చెప్తాము, ధ్యాన ప్రచారం చేస్తున్నామండి. ధ్యాన ప్రచారం మనం ఫీజు తీసుకుంటామా? తీసుకోం కదా. ఏమనుకుంటారు, మౌను మీరు ఇట్లా ధ్యాన ప్రచారానికి వెళ్తారు కదా, మీకేమైనా మీకేమైనా శాలరీ వస్తుందా పై నుంచి అడుగుతారు. నన్ను కూడా చాలా మంది అడిగినారు. లేదు అంటే ఇక్కడ శాలరీ అంటూ ఏమీ రాదు, ఫీజు అంటూ ఏమీ రాదు. అంటే మనకి ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నందుకు మనకు ఒక తృప్తి అనేది లభిస్తుంది, ఉంటుంది. దీనికి కూడా ఫలితం లేదని కాదు. మన పత్రి సార్ అంటారు, ఇక్కడ ఆ ఫలితం మనకి పైన అకౌంట్ లో పడుతుంది, ఇక్కడ ఏమీ రాదు. ఇక్కడ మనమే ఖర్చు చేసుకోవాలి, మనమే పెట్టుకోవాలి, మనమే వెళ్ళాలి, అన్ని మనమే. మన టైము మనకి ఏదో ఉన్నంతలో అంతా చెప్పడము, ధ్యాన ప్రచారము చేస్తాము. ఇక్కడ మనం ఏ ఫీజు తీసుకోకుండా చెప్తే అది సేవ అవుతుంది. అది మనం ఏదైతే తీసుకున్నాం అనుకోండి, ధ్యాన ప్రచారం చెప్పేటప్పుడు కూడా అది సేవ కిందకి రానే రాదు అనేసి మనకు గురువు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్తాడు. చెప్పిన తర్వాత తను చెప్పినట్టు వినమని ఏం చెప్పాడు, నేను భగవద్గీత చెప్పాను అంతే, తర్వాత నీ ఇష్టం, ఎత్తేసేసి తథాకురు, నీ ఇచ్చ ఎలా ఉందో అలా చేయి, అంతేకాని నేను చెప్పినంత మాత్రం నువ్వు చేయాలని ఏమీ లేదు. నా ధర్మం అంటే ధర్మం కూడా కాదు అది, నేను నీకు ఆధ్యాత్మిక సేవను అందించాను అంతే. ఆ తర్వాత ఇంకా నీ ఇష్టం, నువ్వు ఏమి చేయాలనుకో అది చెయ్యి, అంతేకాని ఇక్కడ బలవంతం అంటూ ఏదీ లేదు అనేసి కృష్ణ పరమాత్మ అర్జున వారికి కూడా చెప్పడం జరుగుతుంది. చూడండి, కృష్ణుడికి మనం ఏమనుకుంటాం, ధ్యానంలో రాకముందు నేను కూడా అలానే అనుకునేదాన్ని. 16,000 మంది గోపికలు అంటే, అబ్బా కృష్ణుడు 16,000 మంది గోపికలు భార్యలు అనేవాళ్ళు, అసలు ఎట్లా ఉంటారో అంతమంది భార్యలు నాకు నేను అనుకునేదాన్ని లోపల. ఆ డౌట్ కూడా నాకు ధ్యానంలో వచ్చిన తర్వాత క్లియర్ అయింది. 16,000 మంది గోపికలు ఉంటారు అంటే ఒక జన్మలో వాళ్ళు మునులంట, అంటే మౌనంగా ఉండి వాళ్ళు మునులైనారంట. అప్పుడు వాళ్ళు ఒక జన్మలో వారు మునులు, కానీ ఈ జన్మలో వాళ్ళు
ఆ కృష్ణ పరమాత్మ దగ్గర ధ్యానం నేర్చుకుని ఋషులైనారంట. 16,000 మంది గోపికలు ఋషులైనారంట. అంటే ఒక జన్మలో వాళ్ళు కోరిక కోరి ఉంటారంట. కాబట్టి ఈ జన్మలో వాళ్ళు కృష్ణుడి దగ్గరికి చేరి, ఆ యోగీశ్వరుని దగ్గరికి చేరి ఈ ధ్యాన విద్యను నేర్చుకుని వాళ్ళు ఋషులైనారు అనేసి. అందుకనే కృష్ణ పరమ గోపిక గోపీజన పరివేష్టుడు అని అంటారు. అంటే అతడు ఈ ఇంద్రియాలను పరిపాలించేవాడు. అంటే ఈ ఇంద్రియాలను బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖం చేసి వాళ్ళకి ఆ 16,000 మంది గోపికలకు ధ్యాన విద్యను అందించారు మన కృష్ణ పరమాత్మల వారు. అది ధ్యానంలో చెప్తుందా అర్థమైంది మనకి. లేకుంటే ఏంటబ్బా అంతమంది భార్యలు ఎలా ఉంటారు అనేసి మనం కృష్ణుణ్ణి వేరే విధంగా అర్థం చేసుకున్నాము. అది కాదు అనేసి మనకి మన పత్రి సార్ చెప్పడం ద్వారానే నేను తెలుసుకున్నాను మాస్టర్స్. తర్వాత ఇక్కడ సార్ మనకు చిన్న కథ కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఒక ఆమె యమునా నది దాటుతూ ఉంటుందంట. దాటుతూ ఉంటే అక్కడ ఉన్న దుర్వాస మహర్షికి భోజనం తీసుకెళ్ళడానికి నది దాటాలి. అప్పుడు నది ఎక్కువగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతుందంట, కృష్ణ నేను ఈ నది దాటాలి, ఇప్పుడు ఎలా దాటాలి అని అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారంట, కృష్ణుడే బ్రహ్మచారి అయితే ఈ నది దారి ఇచ్చుగాక అని చెప్పు అంటాడంట. ఆమె అనుకుంటుందంట ఎట్లా అవుతాడబ్బా కృష్ణుడు బ్రహ్మచారి అని అనుకుంటుందంట. సరేలే అనేసి ఆమె నది దాటుతుంది. దారి వచ్చేస్తుందంట. దారి ఏర్పడుతుంది కృష్ణుడే బ్రహ్మచారి అయితే అంటే. తర్వాత అక్కడ వెళ్ళి దుర్వాస మహర్షికి అక్కడ భోజనం పెట్టేసి మళ్ళీ ఆ మహర్షి అడుగుతుందట స్వామి నేను ఇప్పుడు నది దాటాలి ఎలా ఏం చెప్పాలి ఎట్లా అనంటే దుర్వాస మహర్షి కోపిష్ఠుడు కాకుంటే దారి వచ్చుగాక అని అంటాడంట. ఇదేంద్ర నాయన ఆయన అలా అన్నాడు, ఈ మహర్షి ఇట్లా అన్నాడు అని అనుకుంటుందంట. ఆమె అనుకొని ఆమె నది దగ్గరికి వచ్చి అలానే అంటుందంట. అంటే దారి ఏర్పడుతుందంట. ఆమె వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఈ కథ ద్వారా మనకి పత్రి సార్ ఏం చెప్పారు అంటే కృష్ణుడే బ్రహ్మచారి అయితే అంటే బ్రహ్మచారి అంటే ఇక్కడ బ్రహ్మచారి అంటే బ్రహ్మ జ్ఞానంలో చరించేవాడు. అంటే ఎప్పుడు బ్రహ్మతత్వంలో విహరించేవాడు. అంటే బ్రహ్మజ్ఞానం చరించేవాడు అంటే బ్రహ్మచారి అంటే అది అర్థం మనకి చెప్పారు. అంతేకాని బ్రహ్మచారి అంటే మనం వేరే విధంగా అర్థం చేసుకోండి. ఇక్కడ అదే విధంగా దుర్వాస మహర్షి కోపిష్ఠుడు అంటే అతడు కోపం అనేది ఎందుకు వస్తుంది నాకు ధ్యానం వచ్చిన తర్వాత నేను అది కూడా తెలుసుకున్నానండి. మన పత్రి సార్కి చాలా కోపం అంటారు. నేను కూడా అందరి మాటలు విని సార్లు కూడా భయపడేదాన్ని. అసలు ఎందుకు కోపం వస్తుందండి? మనల్ని అందరినీ ఆయన చక్కటి మార్గంలో పెట్టడానికే అతడు మనలో ఉన్న అజ్ఞానం అలా ప్రవర్తిస్తాం మనము. సారు కోపడతారు కోపిష్టి అని అంటారు సార్ని. కానీ వాళ్ళ కోపము అన్ని కూడా ఈ లోక కళ్యాణం కోసమే, మనల్ని ఉద్ధరించడం కోసమే అనేసి నేను తెలుసుకున్నాను. చూడండి మనం కూడా ఇంట్లో పిల్లలకి కోపడితే బిడ్డ తప్పు చేసి తల్లి కొడుతుంది, ఒక ఏటేస్తుంది చెప్తుంది. అంత మాత్రం చేత తల్లి కోపడింది బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. అంటే మన పిల్లల్ని మనం సరైన మార్గంలో ఉంచడానికి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని మనం మందలిస్తాము, కోపడతాము. అంతేకాని ఆ కోపం అనేది కోపం కాదు అనేసి మనము ఇక్కడ ఈ చిన్న కథ ద్వారా మనకి పత్రిసి గురువు గారు చెప్పారు మాస్టర్స్. కాబట్టి మనము ఎంత తెలుసుకోవాలి అంటే చాలా ఎన్నో విషయాలు మనకి సార్ చెప్పడం జరిగింది. నాకు తెలిసింది గోరంతా తెలియదు కొండంత మాస్టర్స్. అసలు సార్ చెప్తూ ఉంటే ఒక్కొక్కటి ఎలా ఉంటాయి అంటే అసలుకి ఇంత జ్ఞానం ఉందా సార్ దగ్గర, అబ్బా ఇంత జ్ఞానం అనిపిస్తూ ఉంటుంది. సరే ఇక్కడ సేవ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ సేవ అనేది మనలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఒక 100 జన్మలు ఉన్నాయనుకున్నాం. తమో గుణంలో కొన్ని జన్మలు, రజో గుణంలో కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఈ సత్వగుణంలో ఈ సాత్విక గుణంలో అడుగు పెట్టిన తర్వాతే సేవ అన్నది మొదలవుతుందంట. అంటే చూడండి తమో గుణంలో అంటే కుంభకరుడు జన్మ, కుంభకరుడికి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే తమో గుణం తినడం పడుకోవడం తప్ప ఇంక మనకి ఏమీ తెలియదంట. తమో గుణ జన్మలు అయిపోతాయి. రజోగుణ అధికార వాంఛ, ఈ రజోగుణానికి మనము రావణాసుడు తీసుకోవచ్చు. రావణాసుడు ఏం సేవ చేశాడు? ఏం సేవ చేయలేదు అని అంటారు.
ఇక్కడ కుంభకర్ణుడు కూడా ఏం చేశాడు? 6 నెలలు తినడం, 6 నెలలు పడుకోవడం, అంతేగాని అతను కూడా ఏం సేవ చేయలేదు. ఇక్కడ మన సత్వగుణంలో వచ్చిన తర్వాతనే, ఈ సాత్విక గుణంలో వచ్చిన తర్వాతనే మనకి ఈ సేవ చేయాలి అన్న కోరిక పడుతుందంట. మొట్టమొదట మనం ఏం చేస్తాము అంటే ప్రాపంచిక సేవలోకి వస్తామంట. అంటే ప్రాపంచిక సేవ చేస్తాము. ఏం చేస్తాము? ఏదో రోడ్లు వేయించడము, చెట్లు నాటడము, అటువంటి ఆ సేవలు కూడా చేస్తాము. తర్వాత ఈ ప్రాపంచిక సేవలు అయిపోయిన తర్వాత ఈ ఆధ్యాత్మిక సేవలకి మనము అడుగు పెడతామంట. అంటే ఈ సేవ అనేది ఎట్లా అంటే, దీనికి సార్ ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాడు, ఎలా ఉధృతమవుతున్న దాన్ని కూడా చెప్పారు సారు. గోదావరి నది నాసిక్ దగ్గర పుట్టి ఈ త్రయంబకం దగ్గర నుంచి ఆ నాసిక దగ్గర పుట్టి చిన్న చిన్న బొట్టుగా పడి అది అలా ప్రవహిస్తూ రాజమహేంద్రవరంకి వచ్చేసరికి ఒక సముద్రంలా తయారైపోతుందట గోదావరి నది. అదే విధంగా మనకి కూడా ఈ సేవ అనేది ఈ తమోగుణ రజోగుణాలు అన్ని అయిపోయిన తర్వాత ఈ సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత మనకి సేవ అనేది మొదలు పెడతాము. ప్రాపంచిక సేవ చేస్తూ మనము ఆ ప్రాపంచిక సేవలు కూడా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఈ ఆధ్యాత్మిక సేవలోకి మనము అడుగు పెడతామంట మాస్టర్స్. మనము ఈ సేవ చేసేటప్పుడు కానీ మనకి ఎన్నో అవమానాలు ఎదురవుతుంటాయి. మన బంధువుల ద్వారా కావచ్చు, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ద్వారా కావచ్చు, ఎన్నో అవమానాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అన్నిటిని మనం అధిగమిస్తూ ఈ ముందుకు వెళ్ళాలి. మనం ఇక్కడ ఈ సేవ ఎక్కడైతే ఉందో అక్కడ తృప్తి అనేది ఉంటుంది మాస్టర్స్. మనము అది చేసి చూస్తే కానీ మనకి అర్థం కాదు. ఇప్పుడు ప్రాపంచిక సేవలో మనం చెప్పుకుంటే మదర్ తెరిసా, గాంధీ మహాత్ముడు, తర్వాత ఎంతో మంది ఉన్నారు. భగత్ సింగ్, ఇట్లా స్వాతంత్రం కోసము సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. మదర్ తెరిసా ఎంతో మందో అనాథలను చేరదీసి వాళ్ళకి తీరుస్తూ ఎన్నో వారి కోసం హాస్పిటల్స్ అంతా, విద్యా సంస్థలు ఎన్నో ఆమె నెలకొల్పింది. అంటే తన జీవితాన్ని అంతా దాన్ని ఆ సేవకి తను అంకితం చేసింది. మన గాంధీ మహాత్ముడు కూడా అంతే కదండి. ఈ దేశ స్వాతంత్రం కోసం తన జీవితం అంతా పనంగా పెట్టాడు. ఇట్లా భగత్ సింగ్ ఎంతో మంది ఈ ప్రాపంచిక సేవలో ఉన్నవాళ్ళు. అంటే ప్రాపంచిక సేవలో సేవలో సార్ మనకి 3 రకాలుగా చెప్పడం జరిగింది. సేవా దృక్పథంలో ఉన్న వాళ్ళు, సేవా దృక్పథంలో ఉన్న వాళ్ళు, సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు. అంటే ఇక్కడ సేవా దృక్పథంలో ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ మనము మదర్ తెరిసాని, గాంధీ మహాత్ముని, వీళ్ళందరినీ, సరోజిని నాయుడు, వీళ్ళందరినీ మనం సేవా చక్రవర్తులుగా చెప్పుకోవచ్చు. అంటే ప్రాపంచిక సేవ చక్రవర్తులుగా ఇక్కడ మనం వీళ్ళని చెప్పుకోవచ్చు. ఇక్కడ సేవా దృక్పథంలో ఉన్న వాళ్ళు అంటే సార్ దీనికి ఎంతో చక్కగా చెప్పారు. ఏంటి అంటే, మన పనులన్నీ చూసుకుంటూ, మన భోగ భాగ్యాలను కూడా అనుభవిస్తూ, మనకున్న కాస్త టైంలో కొద్దిగా మనకున్న ఆ మిగిలిన కొద్ది టైంలో బయటికి వెళ్ళి ఎవరికైనా ఏ సేవనైనా మనము అందించవచ్చు. ఏదైనా సేవ చేస్తూ ఉంటే వారు సేవా దృక్పథంలో ఉన్న వాళ్ళు అనేసి సార్ చెప్పడం జరిగింది. తర్వాత అంటే మన పనులన్నీ చూసుకుంటూ, మన భోగభాగ్యం విడిచిపెట్టకుండా అవి కూడా అనుభవిస్తూ, కొద్దిగా మన కొద్దిగా స్పేర్ టైంని వేరే వాళ్ళ కోసం ఎప్పుడైతే ఉపయోగిస్తామో మనము సేవా దృక్పథం ఉన్న వాళ్ళు అని చెప్పడం జరిగింది. తర్వాత సేవా తత్పరులు అంటే మన పనులన్నీ చూసుకుంటూ మన భోగ భాగ్యాలను కాస్త పక్కన పెట్టి, అంటే ఒక సినిమా చూస్తే 3 గంటల టైం వేస్ట్ అయిపోతుంది కదండి. ఆ సినిమా చూసే బదులు ఆ 3 గంటల టైంలో మనము ఎవరికైనా ఏ విషయంలో పెద్దవాళ్ళకి ఏదో మంచి విషయాలు చెప్పడము, పిల్లలకి ఏదో ఒకటి నేర్పించడము, అది చేసినాం అనుకోండి, వాళ్ళు సేవ తత్పరులు. అంటే మన పనులు చేసుకుంటూ మన భోగభాగ్యాలను కాస్త పక్కన పెట్టి ఎప్పుడైతే వాళ్ళ కోసం మనం సమయాన్ని కేటాయిస్తామో వాళ్ళు సేవ తత్పరులు. తర్వాత అంటారని చెప్పడం జరిగింది. తర్వాత సేవా చక్రవర్తులు అంటే వాళ్ళ ధర్మాన్ని కూడా వదిలిపెట్టేసి, అంటే వాళ్ళ కుటుంబ ధర్మాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి, వాళ్ళ పనులని పక్కన పెట్టేసి,
వాళ్ళ భోగ భాగ్యం కూడా పక్కన పెట్టేసి తమ జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి ఎప్పుడైతే ఈ వర్క్ చేస్తారో వాళ్ళని సేవా చక్రవర్తులు అనేసి అంటారు. ప్రాపంచిక వీళ్ళని తీసుకోవచ్చు, గాంధీ మహాత్ముడు కావచ్చు. మనము ఈ ఆధ్యాత్మిక సేవలో మన పత్రి సారు సేవ చక్రవర్తులు అయ్యారు. సారు మొట్టమొదట 1976 ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తన ఉద్యోగం చూసుకుంటూ తను తెలుసుకున్న ఆ ధ్యాన విద్యని ఆఫీసులో వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ సార్ సేవ దృక్పథం ఉన్నారు. తర్వాత మళ్ళీ 1992లో మళ్ళీ 92 కాదు ఇంకా కొన్ని రోజుల తర్వాత 1976 తర్వాత సారు ఉద్యోగం చేసుకుంటూ తన ఉన్న ఖాళీ సమయాన్ని కొద్దిగా ఏదో సారు ఎంజాయ్ చేసేవారంట. అంటే ఏదో ఫ్రెండ్స్ తో ప్యాక్ ఆడము అట్లా ఏదో చేసేవారు, వాళ్ళతో స్పెండ్ చేయడము. దాని పక్కన ఉద్యోగం చేసుకుంటూ ఆ ఎంజాయ్ టైంని కూడా ఎంజాయ్ చేయకుండా ఇంకా ధ్యాన విద్య ఎక్కువ చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు సారు సేవ తత్పరులు అయినారు. తర్వాత సార్ 1992 తర్వాత తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేసి తన భార్య బిడ్డలు కూడా పక్కన పెట్టేసి సారు మొత్తం ఇంకా ఈ ఆధ్యాత్మిక సేవలోనే అంకితమయ్యారు. అంటే ప్రతి ఒక్కరికి ఈ ధ్యాన విద్యను అందించడానికి సారు నడుము కట్టారు, సార్ ముందుకు వచ్చారు. అప్పుడు సారు పత్రి సారు సేవ చక్రవర్తులు అయినారు అనేసి ఇక్కడ మనం సాను తీసుకోవచ్చు మాస్టర్స్. ఈ ఆధ్యాత్మిక సేవ అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకి కృష్ణుడు ఆధ్యాత్మిక సేవను అందించారు. తర్వాత వర్తమాన మహావీరుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన గారు, ఇట్లా చాలా మంది వాళ్ళందరూ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా మనకి ఈ ఆధ్యాత్మిక సేవను అందించారు. కానీ ప్రాపంచిక సేవకు ఆధ్యాత్మిక సేవకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేసి మన గురువు గారు ఇక్కడ చెప్తున్నారండి. ఎందుకు చెప్తున్నారు అంటే మన గాంధీజీ గారు, మదర్ తెరిసా వీళ్ళందరూ కూడా ప్రాపంచిక సేవ చేసి బాడీ ఇక్కడ చేశారు. అక్కడ పైకి పోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, అయ్యో నేను ప్రాపంచిక సేవ చేశాను కానీ నేను ఆధ్యాత్మిక సేవ చేసి ఒక బుద్ధుడులా ఎందుకు తయారు కాలేదు, ఒక వర్ధమానం ఎందుకు తయారు కాలేదు అనే ఒక వీరభద్ర స్వామి వాళ్ళ ఆ సేవలు మేము ఎందుకు చేయలేదు అనేసి వాళ్ళు బాధపడినారంట. మదర్ తెరిసా గాంధీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు అనేసి మన పత్రిజీ గురువు గారు చెప్పడం జరిగింది మాస్టర్స్. కాబట్టి మనము ప్రాపంచికంగా సేవ చేస్తే అది మన శరీరం ఉన్నంత వరకే, అంటే మనము ఆ పైలోకాలకు ఆ జ్ఞానం తీసుకు వెళ్ళలేము. ఒక ఆత్మజ్ఞానం మన వెంట వస్తుంది. అదే మనము ఒక ఆధ్యాత్మిక ఇప్పుడు చూడండి, దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. మనం ఏమైనా గాంధీ మహాత్ముడికి తర్వాత మదర్ తెరిసా వీళ్ళందరికీ గుళ్ళు కట్టించినామా? కట్టిలేదు కదా. కృష్ణుడికి, రాముడికి, వర్ధమాన మహావీరుడికి, వీరభద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, ఏడుకొండల స్వామికి వీళ్ళందరికీ గుళ్ళు కట్టి ఎందుకు పూజిస్తున్నాము మాస్టర్స్? ఎందుకు పూజిస్తున్నాము? వాళ్ళు మనకి ఆధ్యాత్మిక సేవను అందించారు కాబట్టి వాళ్ళకి మనము గుళ్ళు కట్టి పూజిస్తున్నాం. పూజించాల్సిన అవసరం లేదు లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పిన వాటిని మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని మనము కూడా వాళ్ళలాగా ఎదగాలి. ఒక ఏడుకొండల స్వామి ఏడుకొండలు ఎలా అయినాడు? తన 7 శరీరాలను స్వస్థపరచుకుని తన 7 చక్రాలు శుద్ధి చేసుకున్నందుకు అతడు ఏడుకొండల స్వామి అయినాడు. కానీ అతడు 7 ఏడుకొండల స్వామి కాలేదు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఇప్పటికీ ధ్యాన స్థితిలో ఉన్నాడు. తిరుపతి ఒక శక్తి క్షేత్రము, అక్కడ ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి ధ్యానస్థితిలో ఉన్నారంట. అందుకనే అక్కడ అంత శక్తి క్షేత్రము, అక్కడ పోయి మనము ధ్యానం చేసుకోవాలి అన్నదే వాళ్ళ తపన. ఈ మహానుభావులందరూ మేము ధ్యానం చేసి ఇలా ఎదిగాము, మీరు కూడా ధ్యానం చేయండి, మీకు కూడా అంత శక్తి ఉంది, శక్తి అనేది మన లోపటే ఉంది, శక్తి బయట ఎక్కడా లేదు అనేసి వివేకానంద వారు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ సత్యాన్ని చాటి చెప్పారు. ఈ సత్యం తెలుసుకోవాలి అంటే మనము ప్రతిరోజు ఈ శ్వాస మీద ధ్యానము చెయ్యాలి అన్నదే వారి ఆకాంక్ష. అంటే మనకు తెలియక మనము పూజలు చేస్తూ నిలబడిపోయినాము. పూజల వరకు పోకూడదు. మనము వాళ్ళు ఏదైతే చెప్పారో మనము వాటిని ఆచరిస్తే మనము కూడా వాళ్ళలాగా ఎదుగుతాం మాస్టర్స్, ఎదగాలి. గురువు గారు కూడా ప్రతిరోజు చెప్తున్నారు సాధన చేయండి, ధ్యానం చేయండి అనేసి. తర్వాత మనము
ప్రాపంచికంగా చేసే సేవలన్నీ కూడా ఈ కర్మయోగం వల్ల వస్తాయి. తర్వాత మనం చూడండి, ఒక సంగీతం బాగా సంగీతం నేర్చుకుంటేనే మన సంగీతంలో అవుతాము. ఆ సంగీతంలో ఉన్న ఏంటో మనకు తెలుస్తుంది. సంగీతం పాటలు పాడుకుని ఎంత తృప్తిగా ఉంటుంది అనేది మనకు తెలుసుకుంటాం. సంగీతం నేర్చుకుని మనకు రాదు. ఒక చెస్ ఆడుతున్నాం, ఆ చెస్ ఆడుతుంటే అందులో మజా చెస్ ఆడుతూనే తెలుస్తుంది, కానీ చెస్ ఆడకుండా తెలియదు. అదే విధంగా ఈ సేవ కూడా మనము చేస్తూ ఉంటేనే మనకి అర్థమవుతుంది ఇందులో ఏంటి. అబ్బా, ఒక వీరబ్రహ్మ స్వాములు కూడా చెప్పారు, ఆటవికులకెల్లా ఆధ్యాత్మ తత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగాను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు కాళికాంబాంశ కాళికాంబ. ఆటవికులు అంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక విద్య, ఈ ధ్యాన విద్య ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ ధ్యాన విద్య ఎవరైతే అందిస్తారో వాళ్ళు దేవతామూర్తులు. దేవతామూర్తులు ఎక్కడ సపరేట్ లేరు. మనమే ఒక దేవతామూర్తులము. ఈ ధ్యాన విద్య, ఈ ఆత్మ విద్య, ఈ రాజ విద్య, ఈ యోగ విద్య ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళు దేవతామూర్తులతో సమానము. ఆటవికులకెల్లా ఆధ్యాత్మ తత్వము బోధ చేసి పూర్ణ పురుషులకు బోధించి పూర్ణ పురుషులు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే దేవతామూర్తులు అనేసి మనకు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాళికాంబ సప్తశతిలో చెప్పడం జరిగిందండి. వీర బ్రహ్మేంద్ర స్వాములు కూడా ప్రతి పద్యంలో కూడా మనకి ఈ ఆధ్యాత్మిక గురించి చెప్పడం జరిగింది. అతను కాళికాంబ ప్రతి పద్య భాగం చివరిలో చెప్పారు. అతను కాళిక అంటే ఆత్మ, అంబ అంటే శక్తి, హంస అంటే శ్వాస. మన ఈ శ్వాసలోనే అనంతమైన ఆత్మశక్తి దాగి ఉందనేసి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కొన్ని వేల సంవత్సరాల పూర్వం చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ ధ్యాన విద్యను, ఈ ఆధ్యాత్మ మనం నేర్చుకొని అందరికీ మనము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు శిష్యులు కాదు, అందరూ కూడా గురువులే. అందరూ గురువుగా తయారుకోవాలి, అందరూ మాస్టర్ తయారు కావాలి. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో వాళ్ళకి చెప్పాలి అనేసి మన గురువు గారు చెప్పడం వల్ల మనం ఏదైతే ఆచరిస్తున్నామో అది మనము వేరే వాళ్ళకి చెప్పాలి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనేసి మన గురువు గారు చెప్తున్నారు. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది టీచ్ చేయాలి. ఎప్పుడైతే టీచ్ చేస్తాం, మనం ఏబి నేర్చుకుంటే ఏబి చెప్పాలి, ఏబి చెప్తాం సిడికి వెళ్తాం, సిడి నేర్చుకుంటే సిడి చెప్పాలి, అప్పుడు ఈఎఫ్కి వెళ్తాం. అలా మనం పొందిన జ్ఞానాన్ని వేరే వాళ్ళు పంచుతూ పోతే మనం ముందుకు వెళ్తాము, లేదా మనలోనే ఉంచుకుంటే మనం ముందుకు బాగా వెళ్ళం అనేసి పంచితే పెంచబడుతుంది అనేసి మనం గురువు గారు చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ చూడండి, సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. స్వామి రామ గురుజీ. స్వామి రామ అప్పుడు అతడు చిన్న వయసులో ఉన్నప్పుడు అప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళంట. ఆ స్వామి రామకి ఏమనిపించేదంట అంటే నేను కూడా స్వాతంత్రంగా పాల్గొనాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళని మన దేశం నుంచి పారదొరాలి అని అనిపించేదంట. కానీ గురువులు ఏమన్నారు అంటే స్వామి రామకి ఆయన గురువులు, నాయన నువ్వు దానికోసం జన్మ తీసుకోలేదు, అది చాలా చిన్న సేవ, నువ్వు ఆ చిన్న సేవ చేయడం కోసం రాలేదు ఈ భూమి మీద, నువ్వు చాలా గొప్ప సేవ, ఈ గొప్ప సేవను ఆధ్యాత్మిక సేవను అందించడానికి నువ్వు వచ్చావు, నువ్వు ఎన్నో చోట్ల ఆధ్యాత్మిక కేంద్రాలను స్థాపించాలి, నువ్వు ఈ ధ్యానం చెయ్యి, గంటల ధ్యానం చెయ్యి అనేసి చెప్పేవాళ్ళంట. అప్పుడు ఆయనకి బోర్ కొట్టేది, ధ్యానం చెబితే అయ్యేది కాదంట. ఎందుకంటే అప్పుడు అతనికి తెలియదు కదా, తర్వాత తెలిసింది. మన స్వామి రామ పుస్తకం చదివి మనకు తెలుస్తుంది. ఆయన ఎన్నో చోట్ల ఆధ్యాత్మిక కేంద్రాలను స్థాపించాడు. ఈ ఆధ్యాత్మిక సేవను అతడు ఎంతో అందించాడు మనకి స్వామి రామ. కాబట్టి అతడు స్వామి రామకి గురించి మన గురువు గారు ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. మాస్టర్స్ వివేకానందుల వారిని కూడా అడిగితే కూడా వివేకానందుల వారు కూడా చెప్పారంట, సేవ గురించి చెప్పు స్వామి అంటే వివేకానందుల వారు అన్నారంట, చూడండి మనము ఒక మనిషికి అన్నం పెడితే ఒక పూట అన్నం పెట్టినాము, తింటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొక పూట ఆకలి అవుతుంది, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ పెడతాము, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఆకలి అవుతుంది. అతనికి అట్లా ఆకలి అవుతూనే ఉంటుంది అన్నం పెట్టినా గానీ. కానీ వస్త్రాలు ఇచ్చినా గానీ ఒక 2 నెలలు 3 నెలలు తొడుకుంటాడు, మళ్ళా వస్త్రాలు ఇదైపోతాయి. అది కానీ మనము వాళ్ళని మనము మన పరాన్నభుక్కులుగా తయారు చేస్తున్నాము. ఈ ప్రిమిటివ్ సొసైటీ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఏదో అన్నం పెట్టడం, వస్త్రం పెట్టడం కాదు,
మనం వాళ్ళకి ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని అందిస్తామో వాళ్ళని వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి అక్రమంగా జీవించి అంటే వాళ్ళకి మనము ఈ ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని అందిస్తామో వాళ్ళు స్వతంత్రులుగా జీవిస్తారు, పరాన్న బుక్కులు కాదు. మనము ఈ ప్రాపంచిక సేవను అందిస్తే పరాన్న బుక్కులు తయారవుతారు కానీ స్వతంత్రంగా స్వతంత్రులుగా జీవించాలి అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని అందించాలి అనేసి వివేకానందుల వారు కూడా చెప్పారు మాస్టర్స్. తర్వాత ఈ ఆత్మకు అందించే సేవయే ఆత్మసేవ, శరీరానికి అందించే సేవ శరీర సేవ మానవ సేవ అవుతుంది, కానీ అది మాధవ సేవ అనేది కానే కాదు అనేసి చెప్పడం జరిగింది మాస్టర్స్. మన పత్రిజీ గురువు గారు కూడా ఈ ధ్యానం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రాత్రంతా ధ్యానం నేర్పించడము, రాత్రంతా పుస్తకాలు చదివించడము, అసలు ఎట్లా ఒక్క మనిషి ఎంత మంది తయారు చేసిన చూడండి. ఇప్పుడు మన పత్రిజీ గురువు వెంట ఇది వరల్డ్ లో అంతా ఇదైపోయింది. అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది తయారు అయినారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక్క మనిషి ఇంతమంది తయారు చేసిందంటే అది ఆయన కృషి అనేది ఎంత ఉంది చూడండి. అసలు తలుచుకుంటేనే అసలు ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఎంత కృషి చేస్తున్నారు సారు. అసలు మనం ఏం చేస్తున్నామో మనము అసలు కొద్ది కూడా చేయటం లేదు అనిపిస్తుంది. అంటే సార్ చేసిన కృషిలో మనము కొంచెమైనా ఆయన రుణం తీర్చుకోవాలి అంటే మనం ఈ ధ్యానం నేర్చుకొని ఆచరించి అందరికి ఎప్పుడైతే చెప్తూ ఉంటామో మనము ఆయన ఆ గురువుకు ఇచ్చే అదేదండి ధ్యాన ప్రచారం ఎప్పుడైతే చేస్తామో మనము అతనికి అదే దక్షిణ సార్కి. ఆ గురువు అనేవాడు ఎప్పటికీ ఏది ఆశించడు. ఇక్కడ గురువు సేవ కూడా చెప్పడం జరిగింది సారు. అంటే గురువు ఎప్పటికి కూడా గురువు ఏది ఆశించడు కాక ఆశించడు. మనకి గురువు ఎంతో అందిస్తాడు, తన జీవితాన్ని పనంగా పెట్టి సార్ 1,00,000 పుస్తకాలు చదివి అందులో జ్ఞానాన్ని మనకి అరటిపండు వలిచి పెడుతున్నాడు. అది మనం తిరగరగాలి. అంతేకాని మనము సార్కి ఏది ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆయన తీర్చుకోలేము. ఇక్కడ గురువు అనేవాడు దక్షిణ కోరుకోడంట. ఏదైనా దక్షిణ తీసుకుంటున్నాడు అంటే అట్లా గురువు కానే కాడు అనేసి మన పత్రిసారి ఏదైనా తీసుకుంటాడంటే ఏమి తీసుకోడు కదా. మనం ఏదైనా తీసుకొని వెళ్తే ఇస్తే కూడా సార్ అందరికి పనిచేస్తాడు. సార్ ఏమి ఉంచుకోడు. ఆయన జేబులో 1 రూపాయి కూడా ఉండదు. అంటే నేను అనుకున్నాను తర్వాత ఈ తర్వాత అబ్బా నేను నిజమైన కానీ నేను మీకు గురువును కాదు, మీ శ్వాసే గురువు అంటారు సారు. సారు పాదాలను కాదు పట్టుకోవాల్సింది, పదాలను పట్టుకోవాలి. నాకు అది సార్ బాగా నచ్చాడండి. నాకు ఎవరికి కాలు మొక్కడం ఇష్టం ఉండదు, ఏ బాబాల దగ్గర పోయి అలవాట్లేదు, నేను ఎక్కడ పోలేదు. డైరెక్ట్ గా నేను ఈ ధ్యానంలోకి అడుగు పెట్టానండి. నా గత జన్మ సంస్కారం కావచ్చు. అది సార్ నాకు ఎంత స్ఫూర్తి అంటే నేను మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్క విషయంలో కూడా నేను సార్ని తలుచుకుంటాను. సారు ఎంత చేశారు కదా అనే సార్ గురించి ఎప్పుడు బుక్స్ ద్వారా అన్ని సార్ గురించి అంతా నేనైతే తెలుసుకుంటూ ఉంటూనే ఉంటాను సార్ గురించి. ఇక్కడ చూడండి, మనము శారీరకంగా సేవ అంటే ఈ శరీరానికి సేవ అందిస్తే అది ఎప్పటికీ కూడా అంటే సార్ ఏమన్నాడంటే మనలో ఉన్న మనలో ఉన్న పాముకు శక్తి అందించాలి, అంటే మనలో ఉన్న చైతన్యానికి ఆత్మ శక్తి అందించాలి, కానీ పుట్టకు పాలు పోయాల్సిన అవసరం లేదు, పాము కూడా పాలు పోయాలంటాడు. అంటే ఏంటి ఇక్కడ పుట్ట అంటే శరీరము, పాము అంటే శక్తి, మన లోపల ఉన్న శక్తి. అంటే మన లోపల ఉన్న ఆ చైతన్యం, మన లోపల ఆ ఆత్మ, ఆ ఆత్మకి నువ్వు ఆత్మసేవ అందించయ్యా, ఆ ఆత్మ విద్య అందించు. నువ్వు శారీరకమైన సేవ అందించే శరీరానికి కానీ ఆత్మ కాదు. అందుకనే పుట్టక పాలు పోయాల్సిన లోపల ఉన్న పాలు వేయాలంటే మనం ధ్యానం చేసి ఆ లోపల ఉన్న మన ఆత్మకి, మన ఆత్మ పదార్థానికి మనము ధ్యాన విద్యను అందించాలి. ఇలా మనము బయట కూడా మనం నేర్చుకున్న ఆ విద్యని అందరికీ ఆ ధ్యాన విద్యను, ఈ యోగ విద్యను అందించాలి అనేసి మన గురువు గారు ఎంతో చక్కగా ఇక్కడ అంటున్నారండి. అంటే ఇక్కడ మానవ సేవ మాధవ సేవ కాదు అంటారు సార్. మానవ సేవ మానవ సేవయే, మాధవ సేవ మాధవ సేవే అంటాడు. అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్క మానవునిలో మనము మాధవుని చూడగలగాలి. ప్రతి ఒక్క మానవుని మనం ఆత్మపరంగా చూడగలగాలి. ఎప్పుడైతే మనం అతను మాధవుని దర్శిస్తామో అప్పుడు ప్రతి ఒక్క మానవుడు కూడా మాధవుడు అవుతాడు.
మాధవ సేవయే మాధవ సేవ అంటాడు. మానవ సేవ మానవ సేవ అంటే శారీరకంగా అందించే సేవ మానవ సేవ అవుతుంది, కానీ అది మాధవ సేవ కానే కాదు. ఆత్మపరంగా అందించే సేవయే మాధవ సేవ. అంటే ప్రతి ఒక్కరిలో మనం మాధవుని దర్శించి ఆ మాధవ సేవ వాళ్ళకి అందించాలంటే ఇక్కడ ప్రతి ఒక్క నరుడు నారాయణుడిగా మారాలి. నరుడు నారాయణుడిగా మారాలి అంటే మనము ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా నరుడు నారాయణుడిగా మారవచ్చు. నారాయణుడిగా మారి ప్రతి ఒక్కళ్ళను కూడా నారాయణుడిగా తయారు చేయాలి అన్నదే మన పత్రి సార్ ఉద్దేశం అండి. కాబట్టి మనం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ ధ్యాన విధిని అభ్యసించి అందరికీ పంచాలి. సార్ వంకాయ కూరే కానీ ఆలుగడ్డ కూర కాదు కదా అంటాడు. అంటే మానవ సేవే కానీ మాధవ సేవ కాదు అంటాడు. వంకాయ కూర ఆలుగడ్డ కూర వంకాయ కూర ఆలుగడ్డ కూర కాదు, ఆలుగడ్డ కూర వంకాయ కూర కాదు అని అంటాడు. ఇది నాకు చాలా బాగా సార్ చెప్తుంటే చాలా బాగా నచ్చింది మాస్టర్స్. కాబట్టి ఇక్కడ మనం అందరము సేవా దృక్పథంలో ఉండాలి, సేవ తత్పరులు కావాలి, సేవ చక్రవర్తులు కావాలి. ఇక్కడ ఆధ్యాత్మిక సేవ ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళందరూ కూడా సేవ చక్రవర్తులే అనేసి మన గురువు గారు చెప్తున్నారు. అంటే మనము ప్రశ్నించుకోవాలి, నేను ఎంత సేవ చేస్తున్నానో. మనమే మనల్ని అన్ని వదిలిపెట్టి పోలేదు, మన కుటుంబం చూసుకుంటున్నామో ప్లస్ ఎంజాయ్ కూడా చేస్తున్నాము. ఎప్పుడైతే మనము వాటన్నిటిని సార్లాగా అన్ని పక్కన పెట్టేసి మొత్తం మనం జీవితాన్ని అంతా ఇందులో పరంగా పెట్టేసి ఎప్పుడైతే మనం సార్లాగా చేస్తామో మనము కూడా ఈ ఆధ్యాత్మిక సేవలో ఆధ్యాత్మిక చక్రవర్తులు అవుతాము అన్న సత్యాన్ని నేను ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సేవ చేయడం అనేది సృష్టి యొక్క మౌలిక ధర్మము అన్నారు. తర్వాత మనము అసలు నాకు ఇవన్నీ వింటుంటే అబ్బా ఇంత ఉందా, ఈ సేవ గురించి సార్ ఇంత చక్కగా చెప్పారు. మనం ఏందో ఇంట్లో కొంచెం ఎవరికో సేవ చేసి అనుకుంటాం కానీ అది సేవ కానే కాదు అని అంటారు. సార్ చాలా చక్కగా ప్రతి ఒక్కటి ఎంత చక్కగా వివరించినారంటే సార్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వినాలి. ఒకసారి 2 సార్లు వింటే ఏమి రాదు మాస్టర్స్. వింటూ ఉండాలి. వింటూ ఉంటే మన శరీరంలో ప్రతి ఒక్క కణము కూడా జ్ఞానం తీసుకోవాలి. ఎప్పుడైతే తీసుకుంటుందో అప్పుడు మనం ఎప్పుడైతే మనం జీర్ణించుకుంటామో అది మనము చెప్పగలుగుతాము. అంతేకాని సార్ కాన్సెప్ట్ చెప్పాలంటే ఆసామాషి విషయం కాదు. సార్ ఎంతో చక్కగా ప్రతి ఒక్కటి కూడా మనకి ఉదాహరణలతో చెప్పడం జరిగింది సార్. తర్వాత ఇక్కడ ఆధ్యాత్మిక సేవలో భాగంగా కూడా సార్ శాకాహారం గురించి కూడా చెప్పడం జరిగింది. చూడండి, మనము ప్రతి ఒక్కరం కూడా ఈ శాకాహారం తీసుకొని శాకాహార ప్రచారం చేయాలి. ఇక్కడ చూడండి, ఈ ఆధ్యాత్మిక సేవలో సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ జంతు రక్షణ ప్లస్ ఈ వృక్షాల రక్షణ. అంటే మనం జంతువులను రక్షించాలి, వృక్షాలను కూడా అనవసరం నరకకుండా ఆ వృక్షాలను రక్షించాలి అనేసి తర్వాత మానవులు. ఇక్కడ చూడండి, ఈ శాకాహారంలో సారు ఎంత చక్కగా నాకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నచ్చిన అంశం ఏంటి అంటే శాకాహారమే అండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను నాన్ వెజ్ తినే వాళ్ళ ఇళ్లలో పుట్టినా కానీ నాకు ఊహ తెలిసినప్పుడు శాకాహారమే. అసలు ఈ నాన్ వెజ్ ఎందుకు తింటారు అనేసి నా మైండ్ లో ఒక ఇది ఉండిందని ఒక బాధ ఉండింది, ఎందుకు తింటారు కానీ దానికి నాకు మంచి ఆన్సర్ ఇక్కడ దొరికింది, ఈ సొసైటీలో దొరికింది. కాబట్టి ఇక్కడ నాకు నచ్చిన అంశం ఏంటి అంటే ఈ సొసైటీలో శాకాహారం గురించి సార్ ప్రతి చోట జంతువులను రక్షించాలి, జంతువులను వధించకూడదు అనేసి ఈ సొసైటీలో సార్ చెప్పినట్టు వేరే సొసైటీలో ఏ మాస్టర్ కూడా ఎవరు చెప్పారండి. ఆ శాకాహారం గురించి విగ్రహార్థం గురించి చెప్పే దమ్ము ధైర్యం మన పత్రిజీ సార్కే తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఏ సొసైటీలో ఎవ్వరు కూడా చెప్పలేదండి. ఆ మహానుభావుడికి హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. ఎంత చక్కగా చెప్పారు అంటే మన గురువు చెప్పినట్లు ఎవ్వరు కూడా ఈ శాకాహారం గురించి చెప్పలేదు. శాకాహారం గురించి వేమన గారు ఏం చెప్పారు, వీరేంద్ర స్వాముల వారు ఏం చెప్పారు, ప్రతి ఒక్క మహానుభావుడు ఏం చెప్పారు, అందులో ఉన్న వాళ్ళు చెప్పిన ఆ సత్యాలను సారు తీసుకొచ్చి మన ముందుకు ఉంచారు. సారు వేమన చెప్పినారు, పక్షి జాతిని బట్టి పరదహింసలు పెట్టి కుక్షిండా కూడుటను వండి తినేటివాడు వస్తుంది చండాలుడు విశ్వదాభిరామ నిరవేమ అనేసి ఒక్కొక్క మహానుభావుడు ఏం చెప్పాడు అన్న. కబీర్ దాస్ ఏం చెప్పాడు, నువ్వు గింజంత చేప మాంసం తిని నువ్వు కాశీకి పోయి 1,000,000 ఆవులు దానమిస్తే కూడా నువ్వు నరకానికి వెళ్తావు కానీ స్వర్గానికి వెళ్ళవు. అటువంటివన్నీ కూడా ధ్యానంలో వచ్చిన తర్వాతే నేను తెలుసుకున్నాను మాస్టర్స్. అది తెలుసుకున్న సత్యాలను అందరికీ పంచుతున్నాము. ఇక్కడ సార్లు ఏ సొసైటీలో కూడా ఇలా
మాట్లాడే అవకాశం ఎవరికి ఉండదండి. ఎందుకంటే మన గురువు గారు ఇక్కడ మనం ఏదైతే తెలుసుకుంటామో ఆ సత్యాన్ని అందరికీ చెప్పమంటారు. అంతేకాని మనకు తెలిసింది చెప్తాము, తెలియంది నేర్చుకుందాము. నాకైతే తెలిసింది గోరంతా, తెలియని కొండంతా. కాబట్టి ఈ తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని, ఈ కాస్త జ్ఞానాన్ని మనము అందరికీ పంచుతాము. ఎప్పుడైతే పంచుతామో అది మనకి పెంచబడుతుంది. మాస్టర్ టైం ఎంతైంది మేడం? మేడం టైం 4:30 అయింది. మీరు ధ్యానంలో ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, మీ ఒక పర్సనల్ వ్యక్తిగత ధ్యాన అనుభవం గురించి చెప్తూ అందరికి, కొత్త వాళ్ళందరికీ ధ్యానంలో ఎలా చేయాలని కూర్చోబెట్టండి మేడం. మీ గురించి చెప్పండి, మీరు ఎప్పుడు ఓకే వచ్చారు ధ్యానంలో? ఓకే 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 మేడం. నేను 2014 ధ్యానంలో రావడం జరిగిందండి. నేను ధ్యానంలో 41 రోజులు నేను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. నేను ధ్యానంలో 5 నిమిషాలు కూడా ఫస్ట్ కూర్చునేదని కాదు. అంటే కూర్చోబుద్ధి అయ్యేది కాదు, భయం వేసేది. కానీ నేను నిదానంగా పత్రి సార్ని జగన్నాథ్ గడ్ దగ్గర చూడడం జరిగింది. సార్ మాకు 10 నిమిషాల్లో ధ్యానంలో కూర్చోపెట్టిన నేను ఈ ధ్యానంలో మా ఆడపడుచు ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. తనకి ధన్యవాదాలు. నేను సారు జగన్నాథ్ గడ్ దగ్గర ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోపెడితే నేను 10 నిమిషాల్లో నన్ను నేను మర్చిపోయాను. 10 నిమిషాలు నాకు ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది. ఆ 10 నిమిషాలు ఒక సముద్రపు హోరు ప్రాంతంలో విహరిస్తున్నాను. ఆ సముద్రపు హోరు వినిపిస్తుంది. ఎంతో ఆనందాన్ని పొందాను. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి అటువంటి ఆనందాన్ని నేను ఎప్పుడు కూడా చవి చూడలేదు మాస్టర్స్. అంటే నన్ను నేను ప్రశ్నించుకున్నాను, అరే 10 నిమిషాల ధ్యానంలో నేను ఇంత ఆనందాన్ని పొందాను. సార్ 10 నిమిషాలు ఒక చెప్పేస్తున్నారు. ఇంత ఆనందాన్ని పొందాను కదా, ఇంకా గంటల ధ్యానం చేస్తే ఎంత ఆనందాన్ని పొందుతాను అనేసి నేను ఇంటికి వచ్చి నా సాధన ఎక్కువ చేసేసాను. 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయకుండా గంటల ధ్యానం చేయడం. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 4:30 గంటలు, 5 గంటలు, ఒకరోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నానండి. అలా నేను ధ్యాన సాధన చేస్తూ నేను 42 రోజులు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాను. నాకు బ్యాక్ పెయిన్, గ్యాస్ ట్రబుల్, తలనొప్పి ఎక్కువగా ఉండేవండి. గ్యాస్ ట్రబుల్ అంటే అది మామూలు గ్యాస్ ట్రబుల్ కాదండి. 152 రోజుల బాగా తేపులు వచ్చేవి. అన్ని మందులు వాడినాను, హోమియో, అల్లోపతి, ఆయుర్వేదిక్ అన్ని వాడినాను. ఎన్ని వాడినా కానీ ఉపశమనం అంతవరకే. అప్పుడు వాడినంతసేపే, మళ్ళీ తర్వాత వచ్చేవి. నేను ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత నో మెడిసిన్ నో డాక్టర్. 2014 నుంచి ఇప్పటి వరకు నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నేను ధ్యాన సాధన చేస్తాను, ఏది వచ్చినా ధ్యానంలోనే కూర్చుంటాను. నాకు ధ్యానంలోనే అన్ని క్లియర్ అవుతాయి. అప్పటి నుంచి నో మెడిసిన్ నో డాక్టర్ అండి. ప్రతిదీ సార్ చెప్పింది ఆచరిస్తాను. ఏదైనా కూడా మనకి ఆచరిస్తేనే ఫలితం ఉంటుందండి. ఆచరించే ఫలితం అంటూ ఏమీ ఉండదు. నాకు ధ్యానంలో ఎన్నో అనుభవాలు మాస్టర్స్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవము. ఎన్నో ఆశ్రయ టైంలు జరగడము, వేరే లోకాలకి వెళ్ళడము, అక్కడ జ్ఞానాన్ని తీసుకోవడము, అట్లా ఎన్నో జరిగినాయి నాకు ధ్యానంలో. ఒక్కొక్క రోజు కొత్త రోజులా ఉండింది. అది ఈరోజు ధ్యానం చేసి అనుభవం, రేపేమొస్తుంది అలా ఎంతో తపనతో ధ్యానం చేశానండి. ఆ తపనతో ధ్యానం చేయడం వల్ల అసలు నిజంగా ఆశ్రమ మాస్టర్స్ ఉంటారని ప్రశ్నించుకున్నాను. ఎలా ఉంటారో ఆశ్రమ మాస్టర్స్, వీళ్ళు ఒక మాస్టర్ వచ్చి ఆశ్రమ మాస్టర్స్ నేనేమన్నానంటే, ఆయన ఏమన్నాడంటే, మేడం డే అంతా ధ్యానం చేసుకోండి, నైట్ డే అంతా మీ పనులు చూసుకోండి, నైట్ టైమ్స్ ధ్యానం కేటాయించండి మేడం అన్నాడు. అంటే నేనేమన్నానంటే, అబ్బా నాకు ఈ రాత్రి అంటే భయం సార్, నేను కూర్చోలేను ధ్యానంలో అన్నాను. లేదు మేడం, మీరు ధ్యానం చేసి నిజంగా మీ పక్కన మాస్టర్స్ ఉంటారు అన్నాడు. ఎవరు సార్ మాస్టర్స్ అంటే, మీకు ఎవరు ఇష్టం అన్నాడు. నాకైతే ఆంజనేయ బాబా ఇష్టం అన్నాను. ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళే ఉంటారా అన్నాడు. మరి ఎప్పుడైనా నేను చేసే ధ్యానానికి వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళు ఎలా దిగి వస్తారు అనుకున్నాను. నేను నమ్మలేదు. కానీ ఆ రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ సార్ మాటలు గుర్తు చేసుకుంటూ పడుకున్నాను. అసలు నిజంగా మాస్టర్స్ ఉంటారా అని ఆలోచిస్తుంటే మా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు గుర్తుపట్టి నేను మాత్రము మెలకువ ఉండి ఆలోచిస్తున్నాను. నిజంగా నాకు మాస్టర్స్ రావడం, లేపడము, ఒకసారి లేపినారు లేయలేదు, మళ్ళీ తట్టినారు, రెండోసారి లేవలేదు, మూడోసారి గట్టిగా కొట్టినారండి. కొట్టి ఇంకా లేచి కూర్చున్నాను. భయం వేసింది, చాలా భయము, వాళ్ళంతా చెమటలు పట్టినాయి, కళ్ళు మాత్రం తెరవలేదు, అలానే కూర్చున్నాను. ఆ రోజు రాత్రంతా ధ్యానంలో కూర్చున్నానండి. నేను అసలు ఆ హాలు మధ్యలో ఆనుకోకుండా రాత్రంతా ధ్యానం చేశాను అసలుకి. అంటే నేను ఫస్ట్ అనుభవం అది. అలా నేను ధ్యానంలో వివిధ మాస్టర్స్ కలుసుకోవడము, ఆదిశంకరాచార్యులు నాకు దర్శనం ఇవ్వడము, భజగోవిందం రావడము. మేము ఇంట్లో హిందీ మాట్లాడతాం, నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. ఎందుకంటే చిన్న ఏజ్ లో మ్యారేజ్, 16 years కి మ్యారేజ్, ఇంకా ఇండ్లు తప్ప బయట ప్రపంచం ఏం తెలియదు నాకు. అటువంటి నాకు సంస్కృతంలో భజగోవిందం వచ్చేసింది. ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన ఆ భజగోవిందము, తర్వాత వీరేంద్ర స్వామి పద్యాలు, వేమన 60-70 దాకా వేమన పద్యాలు,
వీర బ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చిన కాళికం సప్తశతి, ఆ 39 పోయమ్స్, తర్వాత భగవద్గీత శ్లోకాసు అన్ని రావడం జరిగింది. నేను ఏం చేస్తున్నాను అంటే వంట చేసేటప్పుడు ప్రతిసారి గీతాసారం పెట్టుకుని వింటూ వచ్చాను. అన్ని ప్రతి ఒక్కటి మనస్సు కుదుట ఉండాలి అంటే ఏం చేయాలి, ఏదో ఒక దాని మీద కేంద్రీకరించాలి. పని చేసుకునేటప్పుడు సార్ అన్ని పెట్టుకుని వినేదాన్ని. నాకు చాలా తొందరలోనే అన్ని వచ్చినాయి మాస్టర్స్. క్లాసెస్ చెప్పగలుగుతున్నాను. అసలు నాకు తెలుగే సరిగా వచ్చేది కాదు. అటువంటిది నేను ఇక్కడ ఇదంతా నా గొప్పతనం కాదు, ధ్యాన శక్తి గొప్పతనము. ధ్యానానికి ఎంతో శక్తి ఉందండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మెమరీ పవర్ పెరుగుతుందని నా ద్వారా నిరూపణ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే నా ద్వారా అంటే ఈ ఆత్మ ద్వారా మనలో ఉన్న ఆ శక్తిని మనం మేల్కుంటే, ధ్యాన సాధన మేల్కుంటే అనంత విషయం మన లోపల ఉంది, బయట ఎక్కడ లేదు అన్న సత్యాన్ని మనము ఈ శ్వాసమిక ధ్యాస ద్వారా మనము తెలుసుకుంటాం మాస్టర్స్. చెప్పాలంటే చాలా ఉంది, టైం సరిపోదేమో అనేసి నేను అప్పటి నుంచి పల్లెలకు వెళ్ళి మేము ధ్యాన ప్రచారం చేయడము. అంటే నాకు కళలు వచ్చేవి, నేను ధ్యానం నేర్చుకుంటున్నాను కానీ ఎవరికి చెప్పలేదు కదా అని నాకు అప్పుడు తెలియదు ధ్యానం. కానీ నేను పడుకున్నప్పుడు ప్రతి పల్లెకి పోయి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి ధ్యానం నేర్పిస్తున్నాను. ఆ కళలు వచ్చేవి. నేను ఇవన్నీ ప్రతిసారి నాకు ఒకసారి బుద్ధాప్రేమలో అవకాశం సార్ ముందర పంచుకున్నాను. సార్ ముందర ఎప్పుడైతే పంచుకున్నా అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేయడం స్టార్ట్ చేశాను. మా డోన్ లో మేమంతా లేడీస్ ఇంత ఒక గ్రూప్ లాగా తయారయ్యి ప్రతి పల్లెకి వెళ్ళి 40 రోజులు క్లాసెస్ పెట్టడం, 40 రోజులు 21 రోజులు ఎట్లా వీలైతే క్లాసెస్ పెట్టి అక్కడ వాళ్ళకి ఆ ఒక గుడిలో ఏర్పాటు చేసుకునే వాళ్ళము. అక్కడ వాళ్ళకి ధ్యానం చెప్పి 41 తర్వాత శాఖ ర్యాలీ చేశాను. అట్లా నాకు కళలు ఏవైతే వచ్చినాయో అవి నాకే నిజం అయ్యాయి మాస్టర్స్. నిజం చేశాను. తర్వాత ఇది ఏదైతే చేయాలి అనుకుంటే నాకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వస్తే దాని ప్రకారంగా నడుచుకుంటాను మాస్టర్స్. ప్రతి ఒక్కటి మాస్టర్స్ ధ్యానం అనేది నా జీవితంలో ధ్యానం సర్వరోగ నివారణ, సకల భోగ కానీ సత్యజ్ఞాన ప్రదాయని, ఈ 3 కూడా నిరూపణ అయినాయనండి. అసలుకి మేము కూడా ఎంతో భోగంతో ఉన్నాము. అంతే కదండి. సార్ అంటారు వైరాగ్యం వద్దంటారు అన్నలారా, వైభోగం మనదంటారు. ఇప్పుడు నేను వైభోగంగా ఉన్నానండి, ఎంతో భోగంతో ఉన్నాను, చాలా చక్కగా ఉన్నాము. తర్వాత జ్ఞానం అనేది అనంతం, ఇది ఒక్క రోజులో రాదు. మనిషి ఒక్క రోజులో ఏర్పడినంటే ఏర్పడలేదు కదండి. సముద్రం ఏర్పడిందంటే వర్షపు చినుకు పడి కాలువలై నదులై సముద్రం అయినట్టు మనకి కూడా ప్రతి జన్మలో కూడా ఈ జ్ఞాన బిందులు వర్షిస్తాయంట వర్షంలో. ఆ జ్ఞాన బిందులు మనం ఏరుకొని దాచుకోవాలి. అంటే ప్రతి జన్మలో కొంత దాన్ని తీసుకొస్తాం. ఈ ఆత్మకాలం మన వెంట వస్తుంది, ఏది కూడా మన వెంట రాదు. మనం సంపాదించిన ఈ ఆస్తులు, ఈ మేడలు, విద్యలు ఏవి కూడా మన వెంట రావు. వచ్చే జ్ఞానం ఏంటంటే ఆత్మ జ్ఞానం అనేసి ఆదిశంకరాచార్యులు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. సంప్రాప్త సన్నిహిత కాలం నహినే రక్షణ దుఃఖుడు కదనే. అంటే మనకి మరణ సమయం ఆసనం అయినప్పుడు ఈ ఆత్మను మన వెంట వస్తుంది, ఇది ఏది కూడా మన వెంట రాదు అన్న సత్యాన్ని నేను భగవద్గీత ద్వారా చాలా నేర్చుకున్నాను మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా సేవ గురించి, ధ్యానం గురించి, శాకాహారం గురించి, ధ్యాన ప్రచారం గురించి మంచిగా క్లియర్ గా అందరికీ అర్థమైనట్టు చెప్పారు. మళ్ళా మీ ధ్యాన అనుభవం కూడా చాలా బాగుంది. చాలా బాగా ఆత్మజ్ఞానం అందించారు మేడం. ఇప్పుడు మనము కొత్త వాళ్ళకి మీరు చూపెట్టాలి, ధ్యానం ఎట్లా చేస్తారని చూపిస్తూ ఒక 15 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టండి మేడం. ఓకే మాస్టర్స్, అందరము చాలా ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుందాం. కుర్చీ మీద కూర్చున్నట్లయితే కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. క్రింద కూర్చున్నట్లయితే మనం సుఖాసనంలో కూర్చోవాలి. किरण ये दूसरा किराना शॉप का మేడం మీరు చెప్తారా, నేను చెప్పమంటాను మేడం? మేడం మీరే చెప్పండి, ధ్యానంలో కూర్చోబెట్టండి. ఓకే 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 మేడం, అది వినిపించట్లేదు సరిగా. ఓకే. సరళమైన, సహజమైన, స్వాభావికమైన శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. అంటే మన లోపటికి వచ్చే ఆ గాలిని, బయటికి పోయే గాలిని మనము గమనించాలి మాస్టర్స్. బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, గాలిని బలవంతంగా వదలాల్సిన అవసరం లేదు.
సహజంగా సరళంగా జరిగే స్వాభావికమైన శ్వాసను మనము గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు వద్దు. ఆలోచనలు వస్తున్నాయని కాదు, అన్ని వెళ్ళిపోతున్నాయి. వెళ్ళలేకపోతున్నాను. ఇది చూడు సౌండ్ ఎంతున్నాను వీడియో అంటే. ప్రతి ఒక్క శ్వాసను గమనిద్దాం. వేమన అన్నారు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు, ముక్కులోని గాలి మరి ముక్తికి దారయ్య అన్నారు వేమన గారు. అటువంటి ముక్తిని ప్రసాదించే ఆ గాలిని మనము గమనించాలి. సహజమైన సరళమైన శ్వాసని గమనిద్దాం మాస్టర్స్. ఎంత చక్కగా కూర్చున్నాం. మనం తీసుకుంటున్న భౌతికంగా తీసుకుంటున్న ఈ తిండి ద్వారానే బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం మనం. కానే కాదు మాస్టర్స్. ఈ విశ్వాన్నంతా ఆవహించి ఎనర్జీ ఉంది, అదే విశ్వమయ ప్రాణ శక్తి ఆవహించి ఉంది. మనము ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మన మనసు శూన్యంగా అవుతుందో, అప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపటికి ప్రవహిస్తుంది మాస్టర్స్. ఆ విశ్వమయ ప్రాణశక్తి మన లోపటికి ప్రవహించినప్పుడు మనకి నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుందండి. మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయట. ఆ నాడులు శుద్ధి అవుతాయి. కొంతమందికి తొందరగా అవుతాయి, గత జన్మ సంస్కారాన్ని బట్టి. కొంతమందికి తొందర కావచ్చు, కొంతమందికి టైం పడుతుంది, నిదానం కావచ్చు. ఇక్కడ మనకి సహనం అవసరము. ఇక్కడ మనకి సహనమే ప్రగతి, సమయమే సాధన. మనం ఎంత సమయాన్ని కేటాయించి ధ్యానం చేస్తామో అప్పుడు మనకి నిదానంగా, కొంతమందికి తొందరగా క్లియర్ అవుతాయి. చాలా మందికి నొప్పులు వస్తాయి ధ్యానంలో. నొప్పులు వచ్చినాయని మనము ధ్యానం మానేయకూడదు, అవి వెళ్ళిపోతాయి. మన పండంటి బిడ్డని జన్మనివ్వాలి అంటే మనం ఎన్ని నొప్పులు భరించుంటామండి మన పిల్లలకు జన్మనివ్వటానికి. అదే విధంగా ఈ ధ్యానంలో కూడా మనము ఈ నొప్పులు, కొంతమందికి పురిటి నొప్పులా ఉంటాయంట, ఆ నొప్పులను భరించాలి. దీన్ని ఆది శంకరాచార్యుల వారు ఈ భరించడాన్నే తితీక్ష అన్నారు. భరించాలి. మనము భరిస్తేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. అంతేగాని నొప్పులు వస్తున్నాయని మనము ఈ ధ్యానాన్ని మానేయకూడదు. ధ్యానం మానేస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. కాబట్టి మనము ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే ప్లేస్ లో ఒకే టైంలో ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది మాస్టర్స్. ఒక మాల వేసుకుంటే మనము మండల దీక్షను ఎలా తీసుకుంటారు కదండి, 41 రోజులు ఎంత శుచిగా శుభ్రతగా అన్ని చేసుకుంటాం కదా మనం ఇంట్లో. అదే విధంగా ఈ ధ్యానం అనేది మనము కొత్తలో చేసేటప్పుడు మనం ఒకే టైంలో ఒకే ప్లేస్ లో కూర్చుంటే మనకి మంచి ఫలితం ఉంటుందండి. సహజమైన సరళమైన స్వాభావికమైన శ్వాసని గమనిద్దాం మాస్టర్స్. చాలా ప్రశాంతంగా కూర్చున్నాం. ఆ విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. మన తల వెంట్రుక భాగం నుంచి కాలి గోటి వరకు మన శరీరంలో ప్రతి ఒక్క వ్యవస్థకు, ప్రతి ఒక్క భాగానికి, ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క కణానికి, ప్రతి ఒక్క అణువుకు, పరమాణువుకు, ఉపపరమాణువుకు మొత్తం ఈ విశ్వశక్తితో మన శరీరం అంతా నిండిపోయింది. మొత్తం కాంతిమయం అయిపోయింది. మన శరీరం అంతా కాంతిమయం అయిపోయింది. మనం ఈ కూర్చున్న ప్లేస్ అంతా విశ్వశక్తితో నిండిపోయింది. మన ఇల్లంతా మొత్తం నిండిపోయింది. మొత్తం
కర్నూలు జిల్లా మొత్తం, హైదరాబాద్ మొత్తం, ఈ భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం, విశ్వమే ప్రాణశక్తితో నిండిపోయింది. ఈ భూగోళం మొత్తం నిండిపోయింది మాస్టర్స్. మనం ఆ భూగోళం మీద కూర్చున్నట్లు ఊహించుకుంటే ఆ విశ్వమే ప్రాణశక్తి ఒక ఆకాశ గంగలాగా గలగలగల పారుతుంటే మన లోపటి నుంచి ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మన మన లోపటి నుంచి మొత్తం ఈ భూగోళానికంతా ఆ శక్తి ప్రవహిస్తుంది. ఈ భూగోళం అంతా ఆ తెల్లటి కాంతి శక్తితో నిండిపోయింది మాస్టర్స్. మొత్తం ఈ భూమి మీద నివసించు ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేసి అందరూ కూడా శాకాహారులుగా మారిపోయినారు. అందరూ ఈ ధ్యాన విద్యను, ఈ రాస విద్యను, ఈ యోగ విద్యను, ఈ ఆత్మ విద్యను ఆచరిస్తున్నారు. అందరూ శాకాహారులుగా మారిపోయారు. ధ్యానం ఎలా చేయాలి అని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా చెప్పారు మాస్టర్స్. కాయమనడి విల్లు కదలకుండగా బట్టి బుద్ధినడి నారి పొరలకుండా మనసనేటి ఎంప మరి గురి చేయరా కాళికాంబంస కాళికాంబ. కాయము అంటే శరీరం మాస్టర్స్. ఈ కాయాన్ని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు విల్లుతో పోల్చారండి. కాయం నడే విల్లు కదలకుండా కాబట్టి ఈ కాయాన్ని కదలకుండా మనం కూర్చోపెట్టాలి. బుద్ధినడి నారి పొరలకుండా ఈ బుద్ధిని నారితో పోల్చాడు. నారి అంటే ఆ విల్లుకు కట్టిన దారం మాస్టర్స్. మనం చూడండి ఆ విల్లును కదలకుండా పట్టుకుంటే ఆ దారుని కదలకుండా పట్టుకోవాలి. మనసు అనేటం గురి చేయరా మనస్సును అంబుతో పోల్చాడు, అంటే బాణంతో పోల్చాడు. బాణము మనము వదలాలి అనుకున్న ఆ స్థలానికి పోవాలి అంటే ఆ బిల్లును కదలకుండా, ఆ దారాన్ని కదలకుండా, ఆ బాణాన్ని కదలకుండా వదిలితే ఆ బాణము అనుకున్న గమ్యానికి చేరుతుంది. ఈ మనస్సును కూడా మనం నిశ్చలం చేయాలి. ఇక్కడ శూన్యం చేయాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే మనం శూన్యం చేసుకుంటామో అప్పుడు మన గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యానికి మనం చేరుతామో అనేసి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఎంతో చక్కగా కొన్ని వేల సంవత్సరాల పూర్వమే చెప్పారు. కాయమనిడి విల్లు కదలకుండగా బట్టి బుద్ధి అనేది నారి పొరలకుండ మనసనేటి అంబో మరి గురి చేయరా కాళికాంబ హంస కాళికాంబ. మరియు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారు అంటే మనం ఎన్ని మాటలు మాట్లాడినా ప్రాపంచికంగా అవన్నీ కూడా నిరర్థకమే అన్నారు. మాటకేమి ఫలము మనసు నిలుప ఫలము, మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక దేవతా మూర్తి అయి కాళికాంబ కాళికాంబ. ఎన్ని మాటలు మాట్లాడినా ఏమి ఫలము ప్రాపంచికంగా. మనసు నిల్ప ఫలము అన్నాడు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ఈ మనస్సును మనం శూన్యం చేసుకుంటామో అది ఫలము అంటున్నారు. మాటకేమి ఫలము మనసు నిలుప ఫలము, మనసు నిలుప తేట మాట దొరకు, మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక దేవతామూర్తియో, తేట మాట దొరకు దేవతామూర్తియో కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పుడైతే మనము అనవసరమైన ఈ మాటలన్నీ పక్కన పెట్టేసి మనము ఎప్పుడైతే ఈ మనసు నిలిపి ధ్యానం చేస్తామో అప్పుడు మన వాక్కులు అమృత వాక్కులా తయారవుతామో, అప్పుడు మన వాక్కు ఎప్పుడైతే అమృత వాక్కులు తయారవుతాయో అప్పుడు మనమే దేవతా స్వరూపులము అనేసి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఎంతో చక్కగా చెప్పారు మాస్టర్స్. సహజమైన సరళమైన శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. అనంతమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. ప్రతి ఒక్క మహానుభావుడు చేసేసింది కూడా ధ్యానమే. అన్నమయ్య కూడా ధ్యానమే చేశారండి. అన్నమయ్య పూజలు చేయలేదు, మనకి అలా చూపించారు అంతేకాని సినిమాలు మనకు తప్పుదోవ పట్టించాయి. కాయపు టూపిలో గని ఉన్నది అన్నారు అన్నమయ్య. కాయం అంటే శరీరం, ఊపిరి అంటే శ్వాస. ఈ శ్వాసలోనే గని అంటే శక్తి. ఈ శ్వాసలోని అనంతమైన శక్తి దాగి ఉంది.
ఆ శక్తిని బయటికి తీయాలి అంటే మనము ఈ ధ్యాన సాధన ఖచ్చితంగా చేయాలి అని అన్నమయ్య ఏనాడో చెప్పాడు. అన్నమయ్య పూజలు చేయలేదు, ధ్యానం చేశాడు. ధ్యానం చేసే తన లోపట ఉన్న ఆత్మశక్తి తను తెలుసుకున్నాడు. తెలుసుకొని అతను కీర్తనలు 32,000 దాకా కీర్తనలు రాసాడంట. అంటే అతడికి ఆ శక్తి ఎలా వచ్చింది? ధ్యాన శక్తి ధ్యానంలోనే వచ్చింది. త్యాగరాజ స్వామి కూడా ధ్యానమే చేస్తాడంట. ధ్యానమే చేసి అతడు సంగీతంలో అంత ఆహ్, సాధన చేస్తేనే అతడు అంత సంగీత సాధన చేసి సంగీతజ్ఞుడయినాడు. ధ్యానమే చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం చేశారండి. సహజమైన, సరళమైన, స్వాభావికమైన శ్వాసను గమనిద్దాం మాస్టర్. ఉత్తమోత్తమమ్ములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబంస కాళికాంబ. ఉత్తమోత్తమమ్ములు ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎవరైతే గమనిస్తారో వాళ్ళే ఉత్తమంలో ఉత్తములంట. అరసి అంటే గమనించుట, పంక్తులు అంటే వరస. అంటే ఈ లోపటికి పోయే గాలిని, బయటికి వచ్చే గాలిని ఎవరైతే ఆ వరుస క్రమాన్ని గమనిస్తారో, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా. ముసుగు అంటే మనం ధ్యానం చేసి మనస్సు ఎప్పుడైతే ఈ మనస్సు అనే పొలను, ఈ మాయ దాన్ని ఎప్పుడో తొలగించుకుంటామో అప్పుడు మనమే శివులము, బయట ఎక్కడా లేదు శివుడు, మన లోపటే ఉన్నాడు ఆ శివుడు అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాము అనేసి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఏనాడో చెప్పడం జరిగింది. ఉత్తమో ఉత్తమోత్తమమ్ములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగియున్నాడయా. ముసుగులోన శివుడు పొసగియున్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. చూడండి ఎంత చక్కగా చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే, భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందునాత్మ నందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు, ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. ఎవరైతే పరిపక్వ బుద్ధి మనకు ఎప్పుడొస్తుంది అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మనం ఆ పరిపక్వత సాధిస్తాము. అంతేకాని భక్తి అంటే ఏ దేవుడికి ఏ విగ్రహాన్ని పూజించడం కాదు. భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి తెప్పిదైతే. అంటే మనల్ని మనం తెలుసుకోవడమే భక్తి, వేరే వాళ్ళ కాళ్ళకు మొక్కడం కాదు. భక్తులైన పరిపక్వ ధ్యానమందున ఆత్మగంధం. ఈ ధ్యానంలోనే మనము శరీరం కాదు ఆత్మ స్వరూపంలో మన సత్యం తెలుసుకుంటాము. ఈ శాశ్వతమైన ఆనందం ఎక్కడ లభిస్తుందయా అంటే ఈ ధ్యానంలో లభిస్తుంది. ఆ శాశ్వతానందాన్ని మనం ఇక్కడ పొందుతాము అనేసి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నారు మాస్టర్స్. మనము ధ్యానం చేయకముందు ఎన్నో తీర్థయాలకు వెళ్తూ ఉంటామంట. కానీ ఎక్కడ తిరిగినా గానీ ఏమీ లభించదు. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా. మంచి తీర్థం మన పంచనుండే. దివ్య తీర్థం ఇదిగో దేహమందున్నది. కాళికాంబంస కాళికాంబ. మనలో ఉన్న దివ్య తీర్థాన్ని మనము సేవించాలి. బయట ఎక్కడో తీర్థయాత్రలు వెళ్తున్నాము. ఎన్ని వెళ్ళినా నిరర్థకమే. నీలో ఉన్న తీర్థాన్ని సేవించాలి అంటే ఈ ధ్యానం తప్ప వేరే మార్గం లేదు కాక లేదు అనేసి అంటున్నారు మాస్టర్స్. ఈ మన దేహమే దేవాలయము అనేసి దివ్య మంగళము దేవతా బింబము ఉల్లమందునున్న ఉపముగనక యాత్రలెల్ల తిరిగి యాతన పడనేలా, యాత్రలెల్ల తిరిగి యాతన పడనేలా కాళికాంబ హంస కాళికాంబ. మన ఈ దివ్యమైన శరీరమే, మన ఈ శరీరం దివ్యమైనది. ఎంత చక్కగా చెప్పారండి.
తీర్థయాత్రలందు అన్నిట్లో కూడా దేవుడు అంటే ఆ దేవుడు ఎక్కడ బయట లేడు, మనలోపటే ఉన్నాడు. ఆ మనలోపటి ఉన్న ఆ దైవాన్ని దర్శించాలి అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు కాక లేదు. ఎక్కడెక్కడో తిరిగి యాత్ర పడుతున్నాము, ఎన్నో కష్టాలు పడుతున్నాము. కానీ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కూర్చొని మన శ్వాసను మనం పట్టుకుంటే చాలు అనేసి మన పత్రిజీ గురువు గారు కూడా ఎంతో చక్కగా చెప్తున్నారు. ఈ శ్వాసను పట్టండయ్యా, ధ్యానం చేయండయ్యా అనేసి. చూడండి, ఆ మహానుభావులందరూ చెప్పిన సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ప్రతిరోజు ఈ శ్వాసను మనము గమనించాల్సిందే. ఆదిశంకరాచార్యులు కూడా అదే చెప్తున్నారు. ఈ శ్వాస గురించి ఎంతో చక్కగా చెప్పారండి అసలుకి. కాబట్టి మనము ప్రతిరోజు చేయాలి, ఒక్కరోజు చేసేది కాదు. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కుర్వవదానం, మహదవదానం. ఇక్కడ ప్రాణాయామం అంటే మనం ఈ ఆనాపానసతి ధ్యానం తీసుకోవచ్చు. ఆనాపానసతి అంటే బుద్ధుడు చెప్పినది పాళీ భాషలో. కానీ మనకి తెలుగులో మన గురువు గారు శ్వాస మీద ధ్యాస చెప్పడం జరిగింది. ప్రాణాయామ ప్రత్యాహారం ఎప్పుడైతే మనము ఈ ప్రాణాయామాన్ని మనము చేస్తామో మనకు ప్రత్యాహారం అనేది లభిస్తుంది. ప్రతి ప్లస్ ఆహారము అంటే మనం ధ్యానంలో అన్ని ఏమేమి మనకి విజన్స్ వస్తాయి అవి వాటిని మనము చూస్తుంటాం. నిత్యానిత్య వివేక విచారం, నిత్యం ఏది అనిత్యం తెలుసుకోవాలి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలనే వివేకం, మన విచక్షణ మనకు వస్తుంది మాస్టర్స్ ఇక్కడ ధ్యానంలో. ఏది నిత్యం ఏది అనిత్యం సత్యం మనం ఇక్కడ తెలుసుకుంటాము. నిత్యానిత్య జాప్య సమేత సమాధి విధానము. ఇక్కడ జపము అంటే జపము కాదు మాస్టర్, ఒక మాల తీసుకుని జపం చేసేది కాదు. అంటే ఏంటంటే రిపిటేషన్. ఇక్కడ రిపిటేషన్ అంటే ప్రతిరోజు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు అనేసి పతంజలి మహర్షి చెప్పారు. అంటే మనము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు ఎప్పుడైతే మనకు ఆసన స్థితి లభిస్తుంది, లభించిన తర్వాత మనకు ప్రత్యాహారం లభిస్తుంది. ప్రత్యాహారం తర్వాత మనకి ధారణ అంటే గ్రహిస్తాం. మనమంతా ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనకి ఈ ధ్యాన స్థితి అనేది లభిస్తుంది. మనం డైరెక్ట్ గా ధ్యానం కాదు చేస్తుంటే ఇవన్నీ వస్తాయి మనకి అనేసి. అక్కడ చేయాలంటే రోజు రిపిటేషన్ చేయాలి. జాప్య సమేత సమాధి విధానం. అప్పుడు మనకి సమాధి స్థితి లభిస్తుంది. ధ్యానం తర్వాత సమాధి స్థితి తర్వాత మన గురువు ఎమ్మని మన గురువు గురించి కూడా చెప్పడం జరిగింది. చూడండి ఎంత చక్కగా చెప్పారు చూడండి. కాబట్టి ప్రతిరోజు జాప్య సమేత సమాధి విధానం, కుర్వవదానం, మహదవదానం. కురు అంటే చెయ్యి, అవధానం అంటే శాస్త్రం. అన్ని శాస్త్రాలలోకి వెళ్ళా గొప్పదే శాస్త్రం ఏదయ్యా అంటే ఇదే. ఈ ధ్యాన శాస్త్రమే మహాశాస్త్రము, గొప్పదైన శాస్త్రము. దీన్ని మనము ప్రతిరోజు ఆచరించాలి, ప్రతిరోజు చేయాలి అనేసి ఎంతో చక్కగా ఆదిశంకరాచార్యులు కూడా చెప్పడం జరిగింది మాస్టర్స్. మనము దీనికి ఉదాహరణగా చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనం ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మన పాత్రను శుద్ధి చేసుకుంటాం కదండి. అదే విధంగా మనము ఎక్కడో హిమాలయాల్లో లేము, మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నాము, ఈ సంసారంలో ఉన్నాము. కాబట్టి మనకు ఎన్నో తగులుతూ ఉంటాయి. ఎందుకంటే అంత ఆసామాషి విషయం కాదండి. చెప్పడం ఈజీ, ఆచరించడం కష్టము. తామరాకు మీద నీటి మీద ఉండాలి అంటారు, కానీ ఉండాలంటే చాలా కష్టం అండి. ఆచరించినప్పుడు తెలుస్తుంది మనకి ఎంతలా అనేసి. కాబట్టి మనము అలా ఉండాలి అంటే నిదానంగా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే మనము ఇందులోకి ఈ వెళ్తాం మాస్టర్స్. అసలు ఒక్కొక్క మహానుభావుడు చెప్పింది ఇక్కడ తీసుకుంటూ ఉంటే అబ్బా చాలా చాలా మనకి ఆశ్చర్యం వేస్తుందండి. ఎంతమందో వచ్చారు కానీ అక్కడక్కడికే చెప్పి వెళ్ళిపోయారు. కానీ మన పత్రిజీ గురువు గారు ఎంతో చక్కగా దీన్ని మనకి వివరిస్తున్నారండి. ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అంటే ప్రతిరోజు ఈ ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం కూడా చేయాలి. ఈ మూడు ఎప్పుడైతే తెలుస్తామో ఇక్కడ సజ్జన సాంగత్యం అంటే మంచి వాళ్ళతో సాంగత్యమే కాదు మాస్టర్స్, సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యము. ఏంటి సత్యం? ఇక్కడ సత్యమే నిత్యమైనది, నిత్యమే శాశ్వతమైనది. శాశ్వతమైనది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఇది ఉంటుంది. కాలాలు మారినా, యుగాలు మారినా మారకుండా, మార్పు చెందకుండా ఉండేదే సత్యము. అదే ఆత్మ, అదే భగవంతుడు. మనం భగవంతుని ఆశ్రయించాలంటే ఏం చేయాలి? ఈ శరీరాన్ని కదలకుండా కూర్చోపెట్టాలి. ఎప్పుడైతే కూర్చోపెడతామో అప్పుడు మనం మనస్సును శూన్యం చేసుకోవాలి. ఎప్పుడైతే మనస్సును శూన్యం చేసుకుంటామో అప్పుడు మనకి బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో అప్పుడు మనము ఈ ఆత్మకు చేరువ కాగలుగుతాము. నీ శరీరం కాదు, ఆత్మను సత్యం తెలుసుకుంటాము. కాబట్టి మనము ఇటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి, ఇటువంటి వాళ్ళ సాంగత్యం చేయాలి. మనము సజ్జనులతో సాంగత్యము అంటే దీన్నే సజ్జన సాంగత్యము అనేసి
త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భావార్ణవతరణే నౌక. ఈ సజ్జన సాంగత్యం అనేది త్రిజగతి 3 లోకాలను కూడా దాటిస్తుందంట. ఈ సంసారం అనే సాగరాన్ని నుంచి కూడా బయటపడవేస్తుందంట ఈ సజ్జన సాంగత్యమే అనేసి ఆది శంకరాచార్యులు వారు ఎంతో చక్కగా చెప్పారు. ఆ నౌక ఎలా అయితే సాగరం దాటిస్తుందో అలాగే ఈ సజ్జన సాంగత్యం అనే నౌక మనకి ఈ 3 లోకాల నుంచి తర్వాత ఈ సంసారం అనే ఈ సాగరాల నుంచి కూడా ఒక నావలాగా ఈ సత్యసాగరం పనిచేస్తుంది అనేసి ఆది శంకరాలు చెప్తున్నారు మాస్టర్స్. సహజమైన సరళమైన శాస్త్రాన్ని గమనిద్దాం మాస్టర్స్. మేడం టైం అయిపోతే ఓకే చెప్పండి, నాకేం తెలియదు. మేడం ఒక 30 seconds లో మీరు ఓకే చెప్పేయచ్చు. ఓకే మాస్టర్, చేతులు 2 కళ్ళు మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నిదానంగా చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఈరోజు ధ్యానంకి మనం చెప్పకూడదాం. ప్రమిళ మేడం చాలా బాగా చెప్పారు. ఫస్ట్ నుంచి అసలు యాక్చువల్లీ ఈ 4 క్లాస్‌లో మీరే చాలా సేపు వరకు క్లాస్ చెప్పారు. కానీ మనకి చాలా తక్కువ సేపు కూర్చున్నట్టు ఫీలింగ్ కలిగిందనమాట. ధ్యానం చాలా బాగా కుదిరింది మేడం. చాలా డెప్త్‌గా చెప్పారు. మీరు ఇలాగే అందరికీ ఆత్మజ్ఞానం అందించాలి, సేవ చేయాలి అని పిఎస్ఎస్ఎం అక్షయ పాత్ర టీమ్ కోరుకుంటుంది. ఈ రోజుకి మనము సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాం మేడం. మీరు ఒక 2 మాటల్లో మీరు ధ్యాని అయిన వాళ్ళకి, ధ్యాని కాలేని వాళ్ళకి మీ ఒక మెసేజ్ ఇచ్చేసేయండి. చెప్పాలా మేడం? చెప్పండి మేడం. మాస్టర్స్ అందరూ కొంచెం వీడియో ఆన్ చేసుకోండి. మేడం నా వీడియో ఆన్ ఉంది. మీరు నన్ను చూడగలుగుతున్నారా? నేను మిమ్మల్ని చూస్తున్నా. మీ వీడియో ఇక్కడ నాకు కనిపించట్లేదు మేడం. మేడం నా వీడియో ఆన్ ఉంది మేడం. అంటే మొదట్లో కనిపించారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకో స్టాప్ అయిపోయింది. ఓకే మేడం, లాస్ట్ ఒక 2 మెసేజ్ చెప్పండి మేడం. మాటలు చెప్తాను. చూడండి, మనము ధ్యానం చేయకపోతే ఎలా ఉంటాము అంటే ఒక కాయలా ఉంటామండి. ధ్యానం చేయకపోతే కాయలా ఉంటాము. ధ్యానం చేస్తే ఒక పండులా మారుతామండి. అది ఎట్లా అంటే కాయను ఎవరైనా ఇష్టపడతారండి? ఇష్టపడదు కదా, తినడానికి చేదుగా ఉంటుంది కాయ. అదే విధంగా మనం ధ్యానం చేసి ఒక పండులా తయారవుతాం. పండు తీయగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు కదండి. నేను ధ్యానం చేయకుండా ఒక కాయలా ఉండేదాన్నండి. అంటే పరిమితంగా ఉంటాం మనము. ఈ ధ్యానం వచ్చిన తర్వాత మనము అపరిమితంగా తయారవుతాము. అంటే ఎందుకంటే ఈ కుటుంబము ఒకటి మన కుటుంబం అనుకుంటాము. ఈ ధ్యానం వచ్చిన తర్వాత మనము అందరి వసుదైక కుటుంబంలో భావిస్తామండి. ఆ భావన అనేది వస్తుందండి. అంటే నా వాళ్ళు, మన వాళ్ళు, నా కుటుంబము, నా పిల్లలనే కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా మనము ఆ పరమాత్మ తత్వాన్ని దర్శిస్తాము. అంతా నేనే, నేనే అంతా. ఆ స్థితికి వస్తాం మనము. వస్తున్నాము, ప్రయత్నంలో ఉన్నాము. అంటే చిన్న మాయలో పడతాము. మళ్ళా మనకి ఎరుక వస్తుంది. ఓహో ఇది కదా అని సత్యాన్ని మనం తెలుసుకుంటాము. తెలుసుకొని ధ్యానం చేయక ముందు మనం ఒక కాయలా ఉంటాము, ధ్యానం చేసిన ఒక పండులా తయారవుతాము అనేసి నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ధ్యానం చేస్తే మనము మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనలో మనం ఎరుకుతా ఉంటాము. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, నేను దీని ద్వారా ఏం జ్ఞానం తీసుకోవాలి అన్న ఎరుక మనది అక్కడ లభిస్తుంది. ఫస్ట్ కొంచెం ఇదైనా కానీ మన తర్వాత ఎరుకలోకి వచ్చేస్తే లేదు నాకు ఇది జరిగిందంటే నేను దాని ద్వారా ఏం జ్ఞానం తీసుకుంటున్నాను. నేనైతే ప్రతిరోజు అదే ఆచరిస్తున్నాను మాస్టర్స్. అదే తెలుసుకుంటున్నాను. మన బంధువుల ద్వారా కావచ్చు, మన కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా బయట వాళ్ళ ద్వారా కావచ్చు, కారణం లేకుండా కార్యం ఏది జరగదు అంటారు. కాబట్టి ప్రతి ఒక్క కారణం వెనుకల కార్యం ఏదో ఉంటుంది అనేసి మనం ఇక్కడ సత్యం తెలుసుకుంటాం మాస్టర్స్. కాబట్టి మనం ఒక పండుగ తయారు కావాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ప్రతిరోజు చేస్తే మనం ఒక పండుగ తయారవుతాం. అప్పుడు తీయగా అయిపోతాం. మనం అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు నన్ను అందరూ ఇష్టపడుతున్నారండి. ధ్యానం చేయకముందు నేను కొంచెం కడువుగా మాట్లాడేదాన్ని, అంటే బానే ఉండేదాన్ని, కానీ కొంచెం కడువుగా మాట్లాడతాను. ఇప్పుడు ఎవరితో కడువుగా మాట్లాడాలనిపించట్లేదు. అందరితో నేను చాలా సెన్సిటివ్గా అయిపోయినాను. ఇప్పుడు వాళ్ళు బాధపడితే నేను బాధపడినట్టుగా ఉంటుంది. ఒకవేళ నేను ఏదైతే తప్పు చేసినా వెంటనే ఫోన్ చేస్తే క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే క్షమించే గుణం దైవగుణం అంటారు. ఆ దైవగుణం మనలో వస్తుంది మాస్టర్స్. దివ్యుడు అంటే దేవుడు అంటే ఏంటండి? ఫస్ట్ దేవుడు వచ్చింది. దివ్యమైన లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే దేవుళ్ళు. అంటే మనం ఒక నారాయణుడిగా మారుతున్నాము, మనం ఇక్కడ దేవుళ్ళ మారుతున్నాము. పత్రిసార
డియర్ గాడ్స్ అంటారు. ఎందుకంటారు అంటే మనం దేవుళ్ళం అంటే ఆ దివ్యమైన లక్షణం సంతరించుకోవాలి. అది ఎలా వస్తుంది? ధ్యానం ద్వారానే వస్తుంది. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంఘం ద్వారా మనము నారాయణుడిగా మారవచ్చు, ఆ దివ్యుడిగా మారవచ్చు, దేవుడిగా మారవచ్చు, ఆ దివ్య లక్షణం సంతరించుకోవాలి మాస్టర్స్. అదే మనం ధ్యానం చేయకపోతే మనలో ఆ రాక్షస గుణాలు ఉంటాయి కానీ ఈ దివ్యమైన గుణాలు ఉండవు. కాబట్టి ధ్యానం చేయని వాళ్ళకి చేసే వారికి ఇది తేడా మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా మనం అర్థం చేసుకుంటాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటాం మనం. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు. నేను ధ్యానం రాకుండా ప్రతి ఒక్కరు కొంచెం ఇది చేసుకునేదాన్ని. అంటే నాకు ఇప్పుడు ఏం అర్థం చేసుకుంటున్నానంటే మన ఆత్మస్థితులు అర్థమవుతాయి. ఇప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడు? శైశవ స్థితిలో ఉన్నాడా? మనకు 7 స్థితులు కూడా సార్ చెప్పినాడు. శైశవాత్మ, బాలాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, వియుక్తాత్మ, ఇట్లా స్థితులు చెప్పినారు సార్. ఆ స్థితులను బట్టి నాకు అర్థమవుతుంది. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి అది ఎదుటి మనిషి ఎట్లా ప్రవర్తించిన ఓహో ఇప్పుడు అసలు శైశవ స్థితిలో ఉన్నాడు, ఉండనేలో వదిలేస్తాం. అతనితో మనం ఆర్గ్యూ చెయ్యము, అర్థం చేసుకొని మనము వాళ్ళతో చక్కగా నడుచుకుంటాం మాస్టర్స్. ఇది ధ్యానం చేయని వాళ్ళకున్న తేడా. ఇంకా చెప్పాలని చాలా చెప్పొచ్చు మాస్టర్స్. టైం ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, అనురాధ మేడంకి, తర్వాత ఈ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారో వారందరికీ నేను పేరు హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్. మేడం ఇంకొకటి ఇక్కడ తక్కువ మంది జాయిన్ అవ్వరు అనేది మనది పాయింట్ కాదు మేడం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు క్లాస్ చెప్పిన కంటెంట్ ఉంది కదా, దాన్ని సోషల్ మీడియాలో వేస్తాం అన్నమాట. అందుకే మేము చెప్పండి కొత్త వాళ్ళు అని అక్కడ కొంచెం చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది నెట్ లో చూసుకుంటారు కదా మేడం, ఈ వీడియోస్ ఏమంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటది, ధ్యానం గురించి తెలుస్తుంది, ఆత్మజ్ఞానం గురించి తెలుస్తుంది. సో ఇది మనం కంటెంట్ తయారు చేసి ఒక సోషల్ మీడియాకి ఇస్తున్నాం మేడం. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు మాస్టర్స్. కాశీ విశ్వనాథ్ గారు సార్ ఉన్నారా? మేడం ఉన్నాను సార్, కొంచెం వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. మేడం బయట ఉన్నా, ఇక్కడ ఇప్పుడే క్లాస్ అయిపోయింది. ఓకే, సెషన్ క్లోజ్ చేద్దామా? yes మేడం. సరే ప్రమీల మేడం, మనం క్లోజ్ చేద్దాం మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు మేడం. వెల్ సెడ్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే.